ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాహ్వానం. మనము నేర్చుకుంటున్నటువంటి మాట ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన బ్రతుకులో ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం లేక ఉపమానం ఉపదేశంగా ఉందా లేక ఉపమానంగానే ఉండిపోయిందా అని అనేక ఉపమానాలని మనం పరీక్షించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా 24వ అధ్యాయము మత్తయి సువార్తకు వచ్చినప్పుడు ఆయన అకస్మాత్తుగా మాట్లాడినటువంటి 32వ వచనం నుంచి మాట్లాడిన మాట, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు చెట్టు గురించి మీరు నేర్చుకోండి, మీరు తెలుసుకోవాల్సింది ఉంది, మీరు నేర్చుకోవాల్సింది ఉంది, మీరు మర్చిపోతే కుదరదు, ఈ విషయం మీరు పట్టించుకోకపోతే కుదరదు, కాబట్టి ఈ విషయం మీరు నేర్చుకోండి అని నొక్కి వక్కాణించి ప్రారంభించినటువంటి ఉపదేశం ఇక్కడ నుంచి ప్రారంభమవుద్ది. ఈ ఉపదేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా వివరంగా ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గమనించినప్పుడు చూడండి, 36వ వచనం దగ్గరికి రండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ స్పష్టత ఏంటంటే, ఇక్కడ ఎవరెవరు తెలిసిపోద్దని లెక్కలు కట్టడం కానీ, వాటి గురించినటువంటి డెరివేషన్స్ ఇవ్వడం కానీ, వాటిని పాత నిబంధనకు కొత్త నిబంధనకు దానియేలు చెప్పినటువంటి అర్ధకాలము కాలము సంపూర్ణ కాలానికి ఇలాంటి రకరకాల స్ట్రాటజికల్ థింగ్స్ని తీసుకొని బిబ్లికల్ క్యాలిక్యులేషన్స్ అని ఓ సబ్జెక్ట్ని క్రియేట్ చేసి వాటి నుంచి యేసు ప్రభు రాకడ పలానా టైంలో సంభవిస్తుంది, పలానా కాలము, పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తేదీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చాలా విషయాలు చెప్పేటువంటి వారిని చూసి మీరు ఈ మాట గుర్తు తెచ్చుకోండి అని చెప్పడానికి ముందుగానే ఆయన ఏమన్నాడు, ఆ గడియను గూర్చి ఆ దినము గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు గాని మనుష్యుడికి తెలియదు, దూతలకి తెలియదు, ఆఖరికి కుమారుడైనటువంటి క్రీస్తుకి కూడా తెలియదు. ఎవ్వరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడిపరిచాడని చెప్పుకునేటువంటి ఈ బోగస్ మాటల్ని ఏ నాయకుడు చెప్పినా, ఏ సేవకుడు చెప్పినా, ఏ కాపరి చెప్పినా, ఏ ప్రవక్త చెప్పినా వారిని మనం వినక్కర్లేదు అని చక్కగా ముందుగా చెప్పబడింది. అయితే దాన్ని కంటిన్యూషన్ ఒక పదం చెప్పాడు 37 నుంచి. నోవహు దినముల్లో ఎలాగుండినో మనుష్య కుమారుని రాకడయు అలాగునే ఉండెనో. జలప్రళయము ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండి చేసుకుంటూ పెండ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఎలా ఉంటుంది మనుష్య కుమారుని యొక్క రాకడా అంటే ఒక సూచన మాత్రం ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే నోవహు కాలం ఎలా ఉంటుంది. ఎవరిని చూసారా నోవహు కాలం? చూడలేదు. సినిమా చూసారా నోవహు సినిమా? బైబిల్ అనే సినిమాలో కొన్ని చూపించారు. ఈ మధ్య చూసన్ అనే వాటిలో నోవహు యొక్క టైమ్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలుస్తున్నాయి. బైబిల్ అనేటువంటి ఈ పిల్లలు చూసేటువంటి కొన్ని వీడియోస్లో చాలా ఎలాంటివి ఉంటాయి, అలాంటి పరిస్థితులు ఏం జరిగాయని కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అవన్నీ నేరేషన్సే. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ స్పష్టత మనం తరచి చూచి, రహస్యంలో చాలా విషయాలు దాచబడ్డాయి. ప్రతి అక్షరం వెనుక ఆత్మానుసారం సత్యం ఉంది. బైబిల్లో ఏది కూడా మర్మం ఉండదు. అయితే మనిషి దాన్ని కుతూహలాపేక్షతో దేవుని యొక్క ఆత్మతో వెతుక్కుంటే దాని ప్రత్యక్షతలు మనకు వస్తాయి. ఈరోజు కొంచెం నన్ను భరించండి, ఎందుకంటే నోవహు రోజులు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇక్కడ సినిమా ఏను మీరు బైబిల్ నుంచే చూసేద్దరు. అసలు ఏంటి ఆ రోజులు ఎలా ఉంటాయి, అసలు ఎలా ఉండేది ఒకసారి మీకు తెలియాలి కదా. ప్రభు రాకడికి ఎలా ఉంటుందో అనంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎలా అయితే ఉంటాయో నోవహు రోజుల్లో యేసు ప్రభు రాకడ ముందు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి రోజులు ఎలాంటివి ఉన్నాయో మనకి తెలియదు, కానీ బైబిల్లో రాస్తున్న బట్టి గుర్తు చేసుకుంటే మన ప్రస్తుత వర్తమాన కాలానికి మనం దాన్ని బ్యారేజ్ వేసుకోగలిగితే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది మనం నోవహు కాలంలో ఉన్నాము. ప్రభు రాకడ ఏ రోజైనా వచ్చేస్తుంది. అంజూరపు చెట్టు చిగురించడం ద్వారా మనం నేర్చుకునే పాఠం మనకు తెలిసిపోద్దని మనకు అర్థమైపోద్ది. మనం ప్రిపేర్ అయిపోదాం, రెడీ అయిపోదాం. దేనికి? ఆయన రాకడికి. అంతేగాని ఎప్పుడు వచ్చేస్తాడు, ఈలోపు తినేద్దాం, తాగేద్దాం, పెళ్లి చేసేసుకుందాం అనే దాటికి కాదు. ఆయన ముందే చెప్పాడు ఆ రెండు జరుగుతాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా లూకాసు వార్తలో కూడా ఈ మాటలు మనకి కనపడతాయి. 17వ అధ్యాయము లూక్స్ గోస్పెల్ 17:26-27. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. లూకాసు వార్త 17:26-27.
నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఆ. జనులు తినుచు త్రాగుచు ఏం చేస్తున్నారు జనులు? తినుచు తినటం, త్రాగుచు తాగడం, పెండ్లాడుచు పెళ్ళిళ్ళు చేసుకోవటం, పెండ్లికి ఇయ్యబడుచు నుండి పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవటం, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవి అంతలో జలప్రళయము వచ్చి ఈ లోపు వచ్చేసింది. వారందరినీ నాశనం చేసింది. సో అంటే ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో జలప్రళయం ఎలాగైతే వచ్చిందో, మనము ఎక్స్పెక్ట్ చెయ్యని తెలియని టైంలో ప్రభువు రాకడ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా నోటీస్ చేయండి అనే విషయం చెప్పాడు. రైట్. అసలు జలప్రళయం గురించి బైబిల్ చెప్పేటువంటి 3 రెఫరెన్స్లు ఉంటాయి. అవి ఒకసారి చూసేద్దాం. ఒకసారి చూడండి. 1 Peter 3:20, 1 పేతురు పత్రిక 3:20 1 పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము దేవుని ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఇంకా దేవుని దీర్ఘశాంతం కనిపెడతా ఉన్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అంటే ఒకవైపు ఏమవుతుంది? షిప్ బిల్డ్ అవుతుంది. అక్కడ చిత్సారపు మాను దొంగలు తెస్తున్నారు, దాన్ని షేప్ చేస్తున్నారు, దాన్ని చిత్రీపడుతున్నారు, దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నారు, దాని తాలూకా స్ట్రక్చర్ అంతా తయారవుతుందో పక్క. అవిధేయులైన వారి యొద్దకును అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఎలా వెళ్ళి ప్రకటించాడు? ఆత్మరూపిగానే వెళ్ళి. అంటే ఏంటో మీకు ఒకసారి తెలియాలి. ఆత్మరూపిగా వెళ్ళాడు అనేటువంటి విషయం ఎలాగో మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్పండి. మీరు బైబిల్ పట్టుకోండి. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళినాక బైబిల్ పట్టుకుని పరిశుద్ధ గ్రంథం అని కనపడేలాగా బయట ఏదైనా ఒక ఇలాంటిది పట్టుకుని మీరు ఏం చేస్తారంటే ఒక 4 కాగితాలు కూడా చేత్తో పట్టుకోండి. ట్రాక్ట్స్ ఉంటాయి కదా, కరపత్రాలు పట్టుకుని మీరు వీధిలోకి వెళ్ళండి. ఏ వీధి అయినా పర్లేదు. ఇలాగ వెళ్ళంగానే ఫస్ట్ మీ దగ్గరకు ఒకడు వస్తాడు. ప్రచారం చేయడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడని అడుగుతాడు. మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చారు కదా, సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల వాళ్ళకి అధికారం వచ్చిందని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థం ఏంటో తెలుసా? ఆత్మరూపిగా వాడికి యేసుప్రభు వచ్చాడని తెలిసిపోవడం దేవుడు పంపించాడు. నువ్వేమైనా సువార్త చెప్పావా? కాగితం ఇచ్చావా? నమ్ముకోమన్నావా? నమ్ముకోకపోతే నరకం అని చెప్పావు. ఇవేం చెప్పొద్దు. పట్టుకునేళ్ళు. అవతలడికి ఏమర్థం అవుద్ది? ఈడు యేసు ప్రభుని పట్టుకుని వచ్చాడు, మమ్మల్ని మార్చేస్తాడేమో, మాకు చెప్పేస్తాడేమో, మమ్మల్ని వచ్చేయమంటాడేమో, ఓడలోకి ఎక్కేయమంటాడేమో. ఇప్పుడు వాళ్ళకి ఆత్మరూపిగా చెప్పడం అంటే అది. మీరు ఏ వీధిలోకి వెళ్ళండి, ఏ ప్రదేశంలోకి వెళ్ళండి, ఏ పట్టణంలోకి వెళ్ళండి, ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది? ఇప్పుడు మీరు పట్టుకున్న పుస్తకం చూసి భయపడిపోతున్నారు. వాళ్ళు నల్లట్టు పుస్తకం అన్నాయి, ఏదైనా ఉన్నాయి, కానీ వాళ్ళకి తెలుస్తున్నది ఏంటో తెలుసా? ఆత్మరూపిగా. ఎప్పుడు జరిగింది ఇది? దేవుని దీర్ఘశాంతము కనిపెడుతూ నోవాహు ఓడ తయారు చేస్తున్నప్పుడు జరిగింది. ఈరోజు అలాంటి వాడు ఎవడైనా నిన్నెవడు ప్రకటించమన్నాడు అన్నాను అనుకోండి, వెంటనే మీరు ఏమీ చేయొద్దు. మీరు మాకు రాజ్యాంగం ఆర్టికల్ 13, 15, 22 ఊరుకోండి, మూసుకోండి. వాళ్ళకి ఆల్రెడీ ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడిందని మీకు తెలియాలి. తెలియని గుడ్డితనం, చెవిటితనం మందే. వాడికి ఆల్రెడీ యేసుప్రభుని తెలిసిపోయింది. ఇప్పుడు నమ్మాడా నమ్మలేదా? నమ్మట్లేదు. నమ్మని వాడికి శిక్ష ఎవరిస్తారు? నువ్వా నేనా? ఫ్రీ. నువ్వు సంతోషం భయ్యా వెళ్ళిపోతున్నావు అని చెప్పి వచ్చేయండి. ఎందుకు? అదే సువార్త అడిగి అందించింది ఆత్మరూపిగా. వాడి దగ్గరికి ఆ రోజు అలాగే వెళ్ళింది, ఈ రోజు అలాగే వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కొంచెం ప్రశాంతంగా ఉన్నారా? ఇంకెంతసేపు వెళ్ళిపోయి రాజ్యాంగం హక్కు, పోలీసులు పిలు. ఎందుకే పోలీసులు పిలవడం? టైం వేస్ట్. అడిగి తెలిసిపోయిందిగా, సువార్త చెప్పేశాడుగా దేవుడు ఆత్మరూపిగా. సో వెళ్ళిపోయింది. సో మొదటి విషయం మీకు అర్థమైపోయింది. 2 పేతురు 2:5. పేతురు ఈ ప్రత్యక్షతలు ఇవ్వటంలో ఒక ప్రత్యక్షత ఉంది, అందుకని చెప్తున్నాను. 2 Peter 2:5. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి, లోకము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును. ఎప్పుడు? భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయము రప్పిస్తున్నప్పుడు, నోవాహు నుండినప్పుడు, నోవాహు ప్రకటిస్తున్నప్పుడు, అప్పుడు సమాజం అంతా భక్తి సమాజమా, భక్తిహీన సమాజమా? భక్తిహీన సమాజం ఉంది. అంటే వాళ్ళకి భక్తి అంటే వాళ్ళకి తెలిసిన భక్తి ఏదో ఉంది, కానీ దేవుడు కోరుకుంటున్న నోవాహు సంబంధమైన పద్ధతులు చెప్పుతున్నటువంటి భక్తి వినేటువంటి వ్యక్తులు అక్కడ లేరు. అలాంటి కాలంలో జలప్రళయం జరిగింది అనడానికి ఇంత స్పష్టమైన బైబిల్ రుజువులు ఈరోజు మనం చదువుకున్నాం. రైట్. ఒక్కసారి ఆదికాండంకి రండి. 4వ అధ్యాయం తీసి పట్టుకోండి, నేను చెప్తాను మీకు ఎప్పుడు చేయాలో. ఆదికాండము 4వ అధ్యాయం ఇలా పట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నోవాహు కాలం దగ్గరికి వచ్చేస్తునేటప్పుడు సుమారుగా మీకు పాపులేషన్ ఎంతో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? నోవాహు టైంకి పాపులేషన్ భూమి మీద ఎంతమంది ఉండేదో తెలుసా? నేను మీకు లెక్కలు చెప్తానండి. ఓవరాల్గా తలసరి మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం 800 to 900 years.
మీరు చదివినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు బతికాడు? 800, 900, 700, 777 పైనే కానీ కింద ఎవడో బతకలేదు. ఆ ఏజ్లో మీరు ఒకసారి ఆలోచించేటప్పుడు ఆదాము నుంచి నోవహు టైం వరకు 1656 సంవత్సరాలు. ఫ్రమ్ ద యాడమ్స్ టు నోవా ఎన్ని సంవత్సరాలు? సో ఆ లెక్కన మీరు ఆన్ యావరేజ్ 700, 800 అని నేను యావరేజ్గా మీకు తీసుకున్నటువంటి వయసును కనుక క్యాలిక్యులేట్ చేసి సుమారుగా మనం ఒక 800 యావరేజ్ తీసుకుందాం. యావరేజ్ అంటే ఒక్కొక్కడు బతికే వయసు ప్రమాణం 800 ఇయర్స్. అసలు ఊహకే అందట్లేదు. పోనీ లెక్కేద్దాం, 800 సంవత్సరాలు యావరేజ్గా వేసేస్తే మినిమము 20 కోట్ల నుంచి 75 కోట్ల మంది ఉంటారు మినిమం. ఎన్ని సంవత్సరాల్లో? 1656 సంవత్సరాల మధ్యలో. మ్యాక్సిమము 400 crores to 1000 crores ఉంటారు. జనాభా సంఖ్య ఎందుకో తెలుసా? డెత్ రేట్ లేదు, చావు రేటే లేదు అసలు. మొదటి చావు ఎవరిది? కయ్యను హెబెల్ని చంపిన హావు. ఆ రెండవ చావు ఎప్పుడు? ఆదాము చచ్చిపోయింది. ఆదాము ఎప్పుడు చచ్చిపోయాడు? ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు ఆదాము? చూడండి ఎన్ని సంవత్సరాలు. 5వ అధ్యాయము 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములని 930 ఏండ్లు అప్పుడతడు. అంటే విచిత్రం ఏంటో తెలుసా? ఆదాము చనిపోయే టైంకి సుమారుగా లెమెక్ కూడా వచ్చి చూస్తూ ఉన్నాడు. అంటే ఆ చావు అవుతుందేటప్పుడు 9 తరాలు అక్కడ ఉన్నాయండి. ఆదాము చచ్చిపోతాడంట. అంటే ఎలా చచ్చిపోతాడో చూడడానికి 9 తరాలు వచ్చాయి. అసలు డెత్ అంటే ఏంటో తెలియదు కదా వాళ్ళకి. ద ఫస్ట్ డెత్ ఇస్ అ మిరకల్. అదొక అద్భుతం. ఆ ఆదాం తాత వెళ్ళిపోతాడంట. అంటే ఎలా వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుడిగా ఆదాం తయారు చేశాడు. ఎలా వెళ్ళిపోతాడో చూడటానికి వెయిట్ చేస్తున్నటువంటి గొప్ప తరుణం అది మొదటి మరణం. సో ఇన్ని తరాలు ఆ ప్రదేశంలో టోటల్గా 10 తరాలు అక్కడ ఉన్నప్పుడు లెమెక్ పుట్టేంత వరకు కూడా ఆ పుట్టిన తరువాత నోవహుకి లెమెక్కి మధ్యలో సుమారు 56 సంవత్సరాలు ఆదాం వెయిట్ చేస్తూ ఉన్నాడు, బతికే ఉన్నాడు. అంటే బాగా పొళ్ళుడిపోయాయో కాళ్ళు జారిపోయాయో చెప్పలేము, ఎందుకంటే అప్పట్లో ఆ వయసులు పటిష్టమైన వయసులండి. అయితే నోవహు ముత్తాత మెతుషుల్లా ఉన్నాడు చూసారా? ఏది హైయెస్ట్ లాంగెస్ట్ ఇయర్స్ బతికినోడు? 969. ఆ 969 బతికినోడు ఏ రోజైతే వచ్చాడో జలప్రళయం, మెతుషుల్లా జలప్రళయం వచ్చినటువంటి సంవత్సరం ఆయన చనిపోయాడు. అంటే అంతవరకు జనం ఎంతమంది ఉన్నారు? అన్ని కోట్లు, సుమారు 1000 కోట్ల ప్రపంచం. ఒకసారి ఊహించండి, మనం చాలా తక్కువ ఇప్పుడు. ఓవరాల్గా మనం చెప్పేటువంటి ప్రపంచం 240 to 250 crores మధ్యలో ఉంది ఇప్పుడు. అంటే అప్పట్లో అంత కోట్లు. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉందో మీకు తెలియాలి కదా. అంటే మనుషుల ఆయుష్ ప్రమాణం, మనుషుల జనసంఖ్య, ఇంత ప్రపంచం. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరి దగ్గరికే ఆత్మరూపంగా నోవహు నీతిమంతుడైనటువంటి సువార్త ప్రకటించాడా లేదా? ఎలా ప్రకటించుంటాడు? ఓడకి కర్ర పట్టుకెళ్తుంటే అందరూ ఓడని చూసి, ఏట్రా కర్ర పట్టుకెళ్తున్నావు అన్నాడు. ఒరే ఈడ్రా నోవాగడ్రా, ఒరే నోవా దగ్గర ఓడ కట్టడానికైనా నువ్వు పట్టుకెళ్తున్నావు? ఆడు రక్షించుకుంటాడట. వెళ్ళు అంటే రక్షించుకోవటం, ఓడ కట్టడం, ప్రభువు వర్షం కురిపించబోతున్నాడు, మీరు నశించిపోకుండా రక్షించుకోండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఆత్మరూపేణా జరుగుతున్నాయి. ఇన్ని కోట్ల మందికి సువార్త వెళ్ళిపోయిన తర్వాత ఎవడో రక్షించబడలా. మొత్తానికి ఓడ కడుతున్నాడు, సువార్త ప్రకటించబడింది. ఆ కాలం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం కొంచెం కళ్ళు తెరుచుకుని చూడటానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన 4వ అధ్యాయంకి రండి. జెనిసిస్ చాప్టర్ 4 verse 16 and 17, 16, 17 వచనాలు. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. ఇతను ఇంకో హనోకు, ఆ లైన్ లో వచ్చిన హనోకు కాదు, వాళ్ళు పేరు పెట్టుకున్నారా, హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి. ఏం కట్టించాడు? ఊరు. జాగ్రత్తగా రండి, ఏం కట్టించాడు? ఊరు కట్టించి. మనిషి కయ్యను ఏం కట్టించాడు? ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి విశాఖపట్నం అని పేరు పెట్టాడు. లేకపోతే హనోక్ అని, హనోకుపురము అని పేరు పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, ఇంత సివిలైజేషన్ అప్పట్లో ఉందంటే నమ్ముతారా? ఏం కట్టుకున్నారు వాళ్ళు? ఊరు కట్టారంట. ఇప్పుడు మీ ఊరే ఊరు? మీ ఊరు పేరు ఒకటి చెప్పండి, మీ నోటితో. మీ ఊరు ఏదో మీ తల్లిగారు ఊరో తండ్రి గారు ఊరో ఒక ఊరు పేరు చెప్పండి. ఎవరు కట్టారు చెప్పండి? అసలు బిగినింగ్ టైంలో ఊరు కట్టాలనే జ్ఞానం ఎవడిచ్చాడండి అడిగి? ఎలాంటి ఊరు కట్టి ఉంటాడు? తాతయ్య నీకు ఇక్కడ ఇల్లు కడతాను, తాతయ్య కొడుకా నీకు ఇక్కడ కొడతాను,
కూతురా నువ్వు ఇక్కడుండు, అత్తయ్య నువ్వు అటెళ్ళు, అమ్మమ్మ ఇటుండని. ఎలా కట్టాడో ఊరు, దానికి ఒక హనోకుపురం అని పేరు పెట్టుకున్నాడు. కొడుకు పేరేంటి? హనోకు అనే పేరు మీద పురం. అంటే ఒక సివిలైజ్డ్ విలేజ్ అట్మాస్ఫియరు, ఒక ఊరు, ఒక విధంగా ఊరు అనేటువంటి పట్టణం. మనం బైబిల్ తెలుగు పదం కాబట్టి దీనిలో వచ్చింది. అక్కడ ఏముందంటే ఈ బిల్డ్ సిటీ అని ఉంది. అంటే ఒక సుమారుగా ఒక 5,000 ఒక 6,000 మంది ఉండడానికి కావాల్సిన ఒక సిటీ కట్టేసి ఉంటాడు, ఒక మంచి పట్టణంగా కట్టేసుకుని ఉంటాడు. సో సివిలైజేషన్ చక్కటి ఊర్లు వచ్చేసాయి. నెక్స్ట్ 4:19కి రండి. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. ఏంటి? లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. అప్పట్లోనే కళాకారులే, ఒకడు సరిపోలేదు వీడికి. ఏం చేశాడు? ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పాలిగమీ ఉంది, చూస్తున్నాడు, వెళ్ళి చెప్పుకుంటాడు. బహుశా మరి పిల్లలు లేరని రెండో దాన్ని చేసుకున్నాడో, లేకపోతే అందంగా ఉంటుంది నువ్వు కూడా ఉండి అనుకున్నాడో, లేదా ఇద్దరు అక్క చెల్లెళ్ళో ఏదో తెలియదు. కానీ చరిత్ర మొత్తానికి ఒక ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు, సమాజంలో మొట్టమొదటిసారి రెండవ పెళ్లి జరుగుతుంది అనేటువంటిది వింతగా చూడాల్సిన పనేమీ కాదు అనేటువంటిది ఏ రోజుల్లో, ఎప్పటి రోజుల్లో? ఇప్పుడు ఎందుకు పెద్ద వింతగా చూస్తాను, అక్క చెల్లెళ్ళు చేసుకున్నాడంట. ఇది ఎప్పుడుది? నోవహు కాలం. గుర్తుపెట్టుకోండి, జలప్రళయం రాకమునుపు. అంతకాలంలో 2-3 పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి, వాళ్ళ ద్వారా పిల్లల్ని కనే పరిస్థితి సమాజం ఆమోదించింది కాబట్టి బైబిల్లో చరిత్రగా అది లిఖించబడింది. సో మంచి 2 పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఓకే, 4:20. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించే వారికి మూల పురుషుడు. ఏమున్నాయి వాళ్ళకి? పశువులు. వీళ్ళకి మొట్టమొదటి నుంచి పశువుల్ని పట్టుకోవటం, వాటిని మచ్చిక చేయటం, వాటితో వాళ్ళకి ఏదో లాభం కలిగి ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం వాళ్ళకి జరిగింది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే పశువులతో మీకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? డైరీ ఇండస్ట్రీ. ఎప్పటిది? ఆదికాండం, సృష్టి ప్రారంభం. సృష్టిలో నుంచి బయటకు తోసివేయబడిన తర్వాత వీళ్ళు క్యాటిల్తో డైరీ స్టార్ట్ చేశారు. పశువులు. నేను మొన్న పాడేరు వెళ్ళాల్సి వచ్చింది. పాడేరు ప్రాంతంలో ఒక కుటుంబంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఒక్కొక్క మనిషికి సుమారు 70, 80, 90 పైన పశువులు ఉన్నాయి. విపరీతంగా పశువులు పట్టుకెళ్తున్నారు. ఈ పశువులు పట్టుకెళ్తూ ఉంటే నేను వాళ్ళని అడిగాను, మరి ఇక్కడ మాకు మర్చిపోయాను, తాగడానికి కాఫీ ఇచ్చారు. కాఫీ ఎలాగుంది తెలుసా? కాఫీ కలర్లో లేదు, నల్లగా ఉంది. దాని పేరు డికాషన్. కాఫీ డికాషన్ తాగుతారా అన్నారు. తాగుతాం, ఇవ్వండి అన్నాం. భలే కమ్మగా ఉందండి. అక్కడ కాఫీ విత్తనాలు కదా, పౌడర్ అది చక్కగా ఉంది, చాలా బాగుంది. పాలు లేకపోవడం వల్ల ఇంకా బాగుంది, అదేదో బ్లాక్ కాఫీ లాగా. కొంచెం షుగర్ వేస్తారులేండి. సరే తాగాం, చాలా బాగుంది. పాలు ఏమిరా అని అడిగితే ఇక్కడ పాలు దొరకవన్నాడు. కళ్ళ ముందు ఆవులు చూస్తే కొన్ని వేలు పశువులు. పాలు ఎందుకు రా అంటే వాళ్ళు తీరన్నా అన్నాడు. ఏం చేస్తారా అని, అవి వాళ్ళ పిల్లలు తాగాల్సిందే. వాళ్ళకంత అన్సివిలైజ్డ్. 2026 సంవత్సరంలో అరకు, పాడేరు ప్రాంతాల్లో సివిలైజ్డ్ కల్చర్లో ఉన్న మనకి పాలు తీయాలి, పాలు తీసుకున్నటువంటి ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది అనేటువంటి విషయం డైరీ నిజానికి మనం లేక ఉన్నాం. కానీ ఆదికాండంలోనే, సృష్టి ప్రారంభపు దినాల్లోనే ఈ రకమైనటువంటి కల్చర్తో వాళ్ళు చాలా చక్కగా పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచారు. పాడి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా అగ్రికల్చర్ ఏమవుద్ది? సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పశువులతో పాటు కొన్ని గుడారాలు వేసుకున్నారు అని చెప్తున్నాడు. అంటే టెంపరీగా ఏ ల్యాండ్ ఫెర్టైల్ అవుతుందో, ఏ ప్లేస్లో వాళ్ళు దాని బిజినెస్ని చక్కగా చేసుకోగలుగుతారో దాన్ని ముందుగానే వాళ్ళు జడ్జి చేసి ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అన్నటువంటిది చక్కటి కల్చర్ డెవలప్ అయింది. రైట్. ఇప్పుడు 4:21 అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను అంటే పిల్లన గ్రోవిని వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు. ఎవరు? యూబల్. ఈ యూబల్లో వచ్చేటప్పటికి అదంతా ఒకే వచనంలో నడుస్తుంది కదంతా. అప్పటికే మ్యూజిక్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయింది. ఏంటో మ్యూజిక్ ఇండస్ట్రీ, సితారా, ఫ్లూటు. అంటే అప్పటికే మ్యూజికల్ సెన్స్ వచ్చేసింది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసాయి, సింగర్స్ వచ్చేసి ఉంటారు, రకరకాల డ్రమ్ములు, తోలు వ్యాజ్యాలు అన్నీ వచ్చేసి ఉంటాయి. ఈ సితార ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో, వీణ లాంటిది, ఈ తంతులు ఇలాంటివన్నీ వచ్చేసేటప్పటికి ఈ మ్యూజికల్ పార్టీ కల్చర్ అంతా కూడా చాలా చక్కగా కల్చరల్ ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎప్పటికు? నోవాహు ముందు కాలం. అప్పటికింకా మీరు చెప్పుకునే కొత్త ప్రపంచం ఏమి లేదు, అప్పటికి స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఏది జలప్రళయానికి ముందు
మ్యూజిక్ ఇండస్ట్రీ, ఇన్స్ట్రుమెంటేషను, అసలు చక్కగా మెన్షన్ చేస్తున్నాడు పిల్లను గ్రోవి. ఎంతటి కాలం అండి అది. ఇంకా డెవలప్మెంట్ ఏంటో చెప్తాను. 422 మరియు సిల్లా తూబల్ కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. ఇక్కడ తుబల్కోన్ దగ్గరకు వచ్చేటప్పటికి మధ్యరాతి యుగము, ఇనుప యుగము, రాగి యుగము అని చదువుకున్న వాటి గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా కాలం వాళ్ళు చదువుకున్నారు. మధ్యరాతి యుగము, స్టోన్ ఏజ్, ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ మనం చదువుకోలేదా? అంటే పరీక్ష పాస్ అవడం కోసం చదివి ఇప్పుడు ఎందుకంటే అంటారా? సరే, పరీక్ష పెట్టంలే. సో ఈ యుగాలలో రాతి యుగములో నుంచి పనిముట్లు తయారు చేసుకుంటున్నటువంటి ఇనుము దొరికినటువంటి పరిస్థితుల గురించి ఒక్కసారి లెక్కేస్తే ఈ పరిస్థితులు మీరు గమనించండి. సుమారుగా 2400 నుండి 1800 సంవత్సరాల మధ్యలో క్రీస్తుకు పూర్వము ఇండియాలో తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట ఐరన్ కనుక్కోబడిందని చరిత్రక ఆధారాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తుకు పూర్వం ఎన్ని సంవత్సరాలు? 2400 అంటే కాలం వెనక్కి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అలా చెప్తాం. 2400 to 18 centuries మధ్యలో ఐరన్ దొరికింది అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్తున్నది ఎప్పుడు? యేసుప్రభు కాలం కాదు, జలప్రళయానికి ముందు. అప్పట్లోనే తుబల్కీను ఆడ ఐరన్తో ఇన్స్ట్రుమెంటేషన్ తయారు చేశాడంట. ఒక్కసారి ఇనుము తయారైన తర్వాత ఎంత కల్చరల్ డెవలప్మెంట్ అయిపోయి ఉంటుందో చూడండి, సివిలైజేషను. ఐరన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం ఇనుప యుగాన్ని ఒక బ్యారేజ్ వేసాం చరిత్రలో. నెక్స్ట్ మీరు చెప్పేటువంటి ఈ రాగి, ఈ కాపర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 3300 నుంచి 3400 అంటే 4th century మధ్యలో తమిళనాడులో ఈ కాపర్ని కనుక్కున్నారు. తమిళనాడు ప్రాంతాల్లో కాపర్ తాలూకా ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని పాత్రలు కనుక్కున్నట్లు చరిత్రకారులు చూపిస్తున్నారు. ఈ సెంచరీస్ ఎప్పుడు అనంటే యేసు ప్రభు పుట్టిన తరువాత, హ్యూమన్ సివిలైజేషన్స్ పెరిగిన తరువాత, మధ్యధరా సింధు ప్రాంతంలో నుంచి ప్రజలు అటు నుంచి ఇటు ఆర్యులు వచ్చారని చెప్పుకుంటున్న తరువాత ఈ చరిత్ర తవ్వకాలు చెప్తుంటే బైబిల్ ఎప్పుడు చెప్తుంది? జలప్రళయం రాక మునుపు, నోవోహ్ కాలం జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మామూలుగా ఆలోచన చెప్పండి. ఇలాంటి మెటలర్జికల్, టెక్నికల్ ఇన్స్ట్రుమెంటేషన్ డెవలప్ అయిపోయినటువంటి సివిలైజ్డ్ సిటీలో ప్రజలు ఏదైనా దేనికైనా తగ్గేలాగా ఉంటారా? ఎలాంటివి తయారు చేసుకుని ఉంటారు? ఇప్పుడు మీరు కుర్చీలు తయారు చేస్తున్నారు, అప్పుడే సోఫాలు, మంచాలు ఇనప తయారైపోయి ఉంటాయి. అలా కాకపోతే మీరు యుద్ధాలు ఫరో కాలంకి వచ్చేటప్పటికే ఒక్కొక్కడికి రథాలు తయారు చేయడం ఏంటి? చక్రం ఇన్వెంట్ అయిపోయింది అప్పటికే. వీల్ వాజ్ ఇన్వెంటెడ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇనుప రథాలతో యుద్ధాలు చేసినట్టు చెప్తారు. అంటే ఇంతటి చరిత్ర ఆది కాండంలో నోవహ్ కాలం జరిగేటప్పటికి జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి. వాళ్ళ పేర్లు మీరు ఒకసారి తుబల్కయూను అనండి, మీ నోరు తిరగదు. నోవా అనండి, హనోక్ అనండి. ఇక్కడ మీరు చెప్పే పేర్లన్నీ మీరు షేతు, హాము, యాపేతు ఇలాంటి పేర్లన్నీ అసలు వాళ్ళకి అంత మంచి పేర్లు ఎలా దొరికాయండి? మన భారతదేశంలో ఎవరైనా పేరు పెంటారావు, సుబ్బమ్మ, ఇంకొకటి పేరు తౌడు, ఇంకోటి పేరు గంజి. ఏంటి ఇవన్నీ? ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ పేర్లు ఏంటి? ఎంత మంచి పేర్లండి. అసలు వాళ్ళు ఎంత ఆలోచించి ఉంటారండి. దానికో మీనింగ్ ఉంది. మళ్ళీ చూడండి, పేరు పెట్టడం కాదు, ఆడి పేరు నవ్వు ముఖం కలిగినోడు ఇస్సాకు, మోషే నీటిలోంచి వచ్చినోడు. ఏంటి పదాలేంటి, అర్థాలేంటి? అసలు ఎంత సివిలైజ్డ్ ప్రపంచం అండి అది. ప్రారంభంలో ఆదాము తరువాత వంశంలో ఒక్కొక్క వంశం డెవలప్ అవుతూ ఎంత చక్కటి పేర్లు పెట్టుకున్నారు, ఎంత ఊర్లు కట్టుకున్నారు, ఎంత గుడారాలు వేసుకున్నారు, ఎన్ని పశువులు వచ్చాయి, పశువుల తాలూకా ఎన్ని ఉత్పత్తులు వచ్చుంటాయి. ఇప్పుడు ఈరోజు నెయ్యి తింటే కొవ్వు రాదు, నెయ్యి తింటే ఆరోగ్యం, నెయ్యి తింటే మీకు మంచి బలం వస్తుంది. ఇప్పుడు ఎంత నెయ్యి తినండి. ఈ నెయ్యి ఇప్పుడు కాదు, ఎప్పుడుదో. అప్పటి నుంచి ఇన్ని వ్యవహారాలు, గివ్ అండ్ టేక్, ట్యాక్సెస్, బిజినెస్. ఆది కాండం నోవహ్ కాలానికి ముందు, జలప్రళయానికి ముందు ఈ వాయిద్యాలు, సంగీతం, వినోదం, విందు, కల్చరల్ ఈరోజు నువ్వు పబ్బు గిబ్బని ఎడుతున్నావు, అది ఎప్పుడో ఉంది. మ్యూజిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఊరుకుంటాడండి. ఎందుకు ఇక్కడ ఒక గిటార్ తీసుకొచ్చి ఒక్క మనిషి వాయిస్తే ఇక్కడ కుర్రాళ్ళందరూ అయితే ఇంగి జింగ్ జింగ్ అనరు. నువ్వు అలా కూర్చున్నదాన్ని కూర్చుని ఎలాగెలా గోగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డెవలప్మెంట్. ఇంత డెవలప్డ్ పరిస్థితుల్లో ఆత్మరూపేణ యేసు ప్రభు వచ్చేస్తాడరా, ఓడలోకి వెళ్ళండిరా,
చెక్కలు తేడం కాదు, గమ్ము అతకడం కాదు, అక్కడికి వెళ్ళి పైకి వచ్చి లెఫ్ట్ తిప్పు రైట్ తిప్పు అని కొలతలు చెప్పడం కాదు, దూరం రా అని ఎంత చెప్తున్నా ఎలా ఊరికే నువ్వు అన్ని ఇలాంటివి చెప్తావు పదండ్రా అని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారట. ఒకసారి ఆలోచించండి, ఆ టైంలోనే వాళ్ళు టెక్నికల్లీ స్కిల్ఫుల్లీ వర్కింగ్ అగ్రికల్చరల్ టాలెంటెడ్ సివిలైజేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా ఆదికాండంలో 4వ అధ్యాయం చదివేటోడికి ఎంత ఉందని ఆలోచించారా? అదనమాట. సరే, నేను అసలు విషయానికి వచ్చేస్తున్నాను. నా టాపిక్ అది కాదు. అసలు మిశ్రమైన టాపిక్ ఏంటంటే వాళ్ళందరూ ఆ టైంలో ఎలా ఉన్నారంట, నోవాహులు చెప్తుంటే వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు వచ్చే వారం చూద్దాం. ఈ రోజు తినడం అయిపోతే రేపు తాగడం అయిపోతే ఆ తర్వాత పెళ్లి సంగతి ఏంటో చూసేద్దాం. ప్రకటన కూడా ఉంది, ఒక పెళ్లి ప్రకటన, అది కూడా చేసేద్దాం. మరి సూచన ఉండాలి కదా కడవరి కాలానికి. రైట్, ఆరోగ్యం కోసం తినాలి. జాగ్రత్తగా వినండి. దేనికోసం తినాలి? ఆరోగ్యం కోసం. జీవించడం కోసం తినాలి. మన సాక్ష్యం కోసం తినాలి. ప్రాణం కాపాడు కోసం తినాలి. ఇది 4 ముఖ్యమైన విషయాలు. మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం, జీవితం, సాక్ష్యం, ప్రాణం కాపాడుకోవటం. దీనికోసం మనం ఫుడ్ అనేది చాలా ప్రయారిటీ. ఆ రోజుల్లోనే కూడా ఉంది. ఈ 4 కలిపి మనం ఒక ముద్దగా పిసికితే 2 పదాలు చెప్తాను. 1 ఆకలి, 2 పోషణ. పదాలు చెప్పండి. ఆకలి, పోషణ. ఆకలి అంటే అర్థం ఏంటి? బట్టలు వేసుకోమనే, మరేంటి చెప్పండి. మీ ఆయన నిన్ను పోషిస్తున్నాడా అంటే అర్థం ఏంటి? ఈ తిండి, ఇదే కదా మెయిన్ మోటివ్ అదే కదా. రైట్, ఇలాంటి పరిస్థితుల్లో మనం భోజనం చేసే పద్ధతిలో భారతదేశపు కల్చర్ ఒకటి ఉంది. ఆ దేశం కల్చర్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మనం ఇప్పుడు ఎన్ని పూటలు తింటున్నాం? 3. ఇప్పుడు ఒకటి కలిపాడు ఒకడు. ఎన్ని? 4. అసలు స్నాక్స్ ఒకటి ఉండిపోయింది కదా. సో ఓవరాల్గా ఫుడ్ సంగతి ప్యాటర్న్ ఎలా ఉండదో చెప్తుంది. ఎందుకంటే మనం కూడా నోవాహు లాంటి వ్యవసాయం కలిగినటువంటి కల్చరల్ భూమిలోనే మనం ఉంటున్నాం ఎక్కువ కాలం. ఇప్పుడు కంటే ఉద్యోగాలు వచ్చాయి, వ్యాపారాలు వచ్చాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చింది, టూరిజం డెవలప్ అయింది, లేకపోతే కారిడార్ డెవలప్ అయ్యి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఓవరాల్గా మనుషులు డిపెండెంట్ అగ్రికల్చరల్ అండ్ క్యాటిల్, ఈ 2 కదా ఇండస్ట్రీ. రైట్, వినండి. మొట్టమొదటిగా దాన్ని ఏమంటారంటే ఉదయకాలం లేచిన వెంటనే తినేదాన్ని సల్ది అన్నం అని అంటారు. చల్ది, సల్ది, సద్ది, ఏదైనా ఒకటే పదం, సద్ది అన్నం. ఈరోజు అమెరికాలో $114 సద్ది అన్నం. $114. రూపాయలు ఎంత సార్ ఇప్పుడు? $1 $95. అలా చేసుకోండి. 114 × 95, అది సద్దన్నం. అమెరికాలో ప్రత్యేకించి సద్దన్నం అంటే రాత్రిపూట దాన్ని ఆపి తెల్లారి వరకు ఉంచి గంజి పోసి పెరుగేసి ఉల్లిపాయ ఆ పైన డెకరేషన్ ఇంత పచ్చిమిరపకాయ పెట్టి 114కి అమ్ముతాడు. మీరు తినొచ్చు వెళ్ళి. మన ఇంట్లో కూడా తినొచ్చు, తప్పే లేదు. అది తింటే షుగర్ కూడా రాదు. మొదటిది సద్ది. 2వది మధ్యకాన. మధ్యకాన అంటే ఏంటంటే పొద్దున్న మనం సద్ది తిని పొలంకి వెళ్ళిపోతాం కదా, లేకపోతే పనికి వెళ్ళిపోతాం కదా, ఆ తర్వాత వచ్చి జస్ట్ 9:30 10:30 మధ్యలో తినేది మధ్యకాన. మధ్యలో ఉండేటువంటి కాన. అంటే దీన్ని కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆ టైంకి దొరికే ఆ ఏరియాలో దొరికే పదార్థాలతో కూడినటువంటి ఆహారం శరీరానికి తింటారు. గుర్తుపెట్టుకోండి, ఆకలి మరియు పోషణ 2. 3వది ఆ మధ్యకాన అయిపోయి కొంచెం ఆకలి వేస్తున్నట్టుంది అనిపించేటప్పుడు తినేది అంబలి. అంబళ్ళు అని అంటారు. అంబలి అంటే అన్నము, చోడిజావా, దానిలో వేసే నూకలు, ఇంకా అక్కడ దొరికే మీరు ఇప్పుడు మనం తింటున్నాం కదా ఏంటి మిల్లెట్స్. ఇప్పుడు అంతా ఎర్రి కదా మిల్లెట్స్ ఒట్టు, మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ జావా. ఈ మిల్లెట్స్తో కలిపి చేసేది ఏదైనా అంబలి. కొంచెం డైల్యూటెడ్గా ఉండేది. ఎక్కువ పోర్షన్ రాగులు ఉంటాయి, దాన్ని మాల్ట్ అనమాట. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, మిల్లెట్స్ ఇవన్నీ కలిపితే అంబలి. ఈ తర్వాత అంబలంటే ఇంచుమించు మధ్యాహ్నం 12:30 to 2 మధ్యలోకి అయిపోద్ది. ఇంకా తర్వాత 4 5 మధ్యలో కొంచెం వస్తుందండి, అది దాని పేరు అలబొద్దు. ఇక్కడ పల్లెటూరు వాళ్ళకి తెలుసు ఈ పదాలు. అలబొద్దు. ఈ అలబొద్దులో అన్నము కూర ఉంటుంది. మళ్ళీ అన్నము కూర, ఏదో కూర, ఆకుకూర, మాంసం కూర, ఏదో ఒక కూర తింటాం. ఇది తిని ఇక తినాల్సింది రాత్రి భోజనం లాస్ట్. అంటే మొత్తం ఎన్ని భోజనాలు? 5 మీళ్ళు. ఒక్కడికి షుగర్ లేదు, ఒక్కడికి బీపీ లేదు, ఒక్కడికి నడుమొంగ లేదు, ఒక్కడికి ఎంట్రుకు తెల్లబడలేదు. అదండి జాతి అంటే. ఇప్పుడు తింటే ఆయాసం, తినకపోతే దుఃఖం. తిన్నోడు వంగిపోయాడు, తిన్నోడు ఇంత ప్యాకెట్ పట్టుకు తిరుగుతున్నాడు. ఏంట్రా అంటే ఇది పొద్దున్న, ఇది మధ్యాహ్నం, ఇది తినకముందు, ఇది తిన్న తర్వాత, ఇది పరగడుపు.
ఈ సంచి లేకపోతే చచ్చిపోతాడు. ఇది మందులు తింటున్నాడో ఆహారం తింటున్నాడో తెలియట్లేదు. ఆ రోజుల్లోనూ తిన్నారండి తిండి. రైట్. ఇప్పుడు ఆ రాత్రి తినేది రాత్రి భోజనం, అన్నము కూర, ఇవి సహజంగా తింటారు. మనుషులకు దేవుడు సహజంగా ఇచ్చినటువంటి ఆహార పద్ధతి మీకు చూపిస్తారు. ఆదికాండం 1:29, 129. మళ్ళీ ఆదికాండం చదువుకోవాల్సి వస్తుంది లాస్ట్కి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అగును. ఏమవుతాయి? ఫస్ట్ మానవుడిని దేవుడు ఏ జీవిగా తయారు చేశాడు చెప్పండి? వెజిటేరియన్. మీ పక్క వాళ్ళు చెప్పండి. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ వెజిటేరియన్. నువ్వు శాకాహారం తినుటకు సృష్టించబడిన వాడవు. అందుకు నీకు ఈ 2 పళ్ళు పొడవగా లేవు. చూసుకోండి, ఎవరికైనా ఉన్నాయేమో ఈ 2 పళ్ళు పొడవగా. కుక్కకెళ్ళి చూడండి ఎలా ఉంటాయి ఈ మొలాస్ 2 పొడవు ఉంటాయా లేవా? ఏ జంతువుకైనా ఉంటాయి చూడండి, ఒక్క మనిషికి తప్ప. దగ్గరగా ఉంటాయి కానీ పొడవుగా కూరలు అంటాం కదా, పైన 2 కింద 2 అవి లేవు. అంటే మనిషి దేని కొరకు డిజైన్ చేయబడినట్టు? ఇప్పుడు ఆ పొడవుగా ఉన్నాయంటే దేని కొరకు? చీల్చాలి, మాంసం కోసం. పచ్చిది తినటమే కదా, అప్పుడులో కూరలు లేవు కదా, అందుకని. సరే, ఇప్పుడు ఎప్పుడు మనిషి మాంసం తినడానికి దేవుడు తయారు చేశాడో చూపించిన 9వ అధ్యాయం 3:4. 9:3-4. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఏమవుతాయి ఇప్పుడు? ప్రాణము కలిగిన సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడు? నోవహు 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు జరిగిన విషయం ఏంటి? అప్పటికి భూమంతా వ్యానిష్, చెట్లన్నీ పోయాయి. లాస్ట్కి పావురు వెళ్ళి ఏం తీసుకొచ్చింది? ఒలీవ చెట్టు యొక్క చిన్న మొదటి చిగురు తీసుకొచ్చింది. అంటే ప్రపంచంలో ఆకుకూరలు ఇచ్చే చెట్లు మొక్కలు ఏమైనా మిగిలియా? అప్పుడు మనిషి ఏం తిని బతకాలి? అప్పటికి స్టాక్ పెట్టుకున్నటువంటి నోవాహు ఓడలో స్టాక్ కంప్లీట్ అయిపోయింది. పశువులు తినేసాయి, పక్షులు తినేసాయి, పురుగులు తినేసాయి. నోవాహు కుటుంబం 6 కలిపి తినేశారు. మొత్తం అంతా తినేసి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఆలోచించాడు, వీళ్ళు తినటం మొదలెడితే అసలే మనుషులు ఒక్కొక్కడు 900 సంవత్సరాలు బతికిన వీళ్ళు, వీడు ఒకడు తినటం మొదలెట్టాడు అనుకో, ఒక చెట్టు ఒక పూట తినేస్తాడు. మరి అంతే కదా, తినాల్సి వస్తే ఆడు 3 పూటలు తింటే ఏమవుతుంది? ఏ చెట్లని మిగులుతాయా? అసలు మొదలవుతున్నాయి. బాబు, ఈ జంతువులు నీకన్నా స్పీడ్గా డెవలప్ అవుతాయి, ఇవి విస్తరిస్తాయి. ఈ విస్తరించిన వాటిలో నువ్వేదైనా పర్వాలేదు, నువ్వు తిను అన్నాడు. మాంసాహారిగా దేవుడు 2వ సృష్టిలో తయారు చేశాడు. మొదటి సృష్టి శాకాహారమే, 2వ సృష్టి మాంసాహారమే. సూపరం. ఇప్పుడు మాంసాహారం తినటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆలోచిద్దాం. మోషే ద్వారా లేవీకాండం 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, తీకండి 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు మీరు తినాల్సింది తినకూడదు డిసైడ్ అయిపోయింది. మోషే దగ్గర డివిజన్ వచ్చేసింది. డివిజన్ వచ్చేసిన తర్వాత దేవుడు తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 1 తిమోతి 4:4లో అన్నీ తినచ్చని చెప్పాడండి. సృష్టించినది ఏదైనా మీరు ప్రార్థన చేసుకుని తినిన ఎడల అది పరిశుద్ధమవుతుంది. ఏదైనా మీరు ఇప్పుడు ఏం చేసుకుని తినొచ్చు? ప్రార్థన చేసి, ప్రభువా నీవు ఇచ్చిన ప్రార్థన అంటే మళ్ళీ మీరు ఏమైనా మంత్రం చదివారు కనుక, ప్రభువా నీవు ఇచ్చిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞతలు, దినాహారము నీవు మాకు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థన చేయమని యేసుప్రభు వారు చెప్పారు. అర్థమైందా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేయమన్నప్పుడు ఏమన్నాడు? ఎలాగ ప్రార్థన చేయాలంటే చెప్పాడు. అది నువ్వు చెప్పాలి. ప్రభువా ఆహారము మాకు అనుదినము దయచేయమని మిమ్మల్ని అడగమని చెప్పాడు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ దినము ఆహారం మీరు మాకు ఇచ్చారు, దీనిని పరిశుద్ధపరచండి, దీనిని పవిత్రపరచండి. ఇది తీసుకుంటున్న మాకు పొందే శక్తి, బలము, ఆరోగ్యం ఏదైతే ఉంటే దాని ద్వారా మీ పని చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి, లేని వాళ్ళకి దయచేయండి, నువ్వు ఇస్తావని నమ్ముతున్నాం, కృతజ్ఞతలు, ఆమెన్ ఇని చెప్పండి. చెప్పి పవిత్రపరుచుకుని మీరు దాన్ని చక్కగా తినేసేయండి. అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు దర్శనం చూసినప్పుడు చెంగులోనికి రకరకాల జంతువులు వచ్చాయి, దానిలో పందులు కూడా వచ్చాయి. తినచ్చావద్దా అన్న గొడవ ఉన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, నిషిద్ధమైనది ఏదీ లేదు అని చెప్పమన్నాడు. సో ఫస్ట్ శాకాహారం, తర్వాత మాంసాహారం, తర్వాత తినదగినవి, తినకూడనివి, ఆ తరువాత ప్రార్థన చేసుకుని తినదగినది, తరువాత నిషిద్ధమైనది ఏదీ లేదు. ఈ కాలానికి ఈ కమాండ్. కానీ నోవహు కాలానికి ఏ కమాండు లేదు, ఏదైనా తినొచ్చు, శుభ్రంగా తినొచ్చు, ఎంజాయ్ చేయండి రా అన్నాడేమో దేవుడు. సరే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు నిషిద్ధమైనవి ఏమీ లేవు కాబట్టి ఆహార విషయంలో ఉన్నటువంటి ఆలోచనలు మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం.
బైబిల్లో చెప్పేటువంటి కొన్ని వార్నింగ్స్ మీకు చెప్పేస్తాను క్విక్గా. మొట్టమొదటిది సామెతలు 23:20, Proverbs 23:20. ద్రాక్షారసము త్రాగువారితోనైనను తాగేవాళ్ళతో కానీ మాంసము హెచ్చుగా తినువారితోనైనను. అంటే ఎన్నిసార్లు అమ్మా హెచ్చుగా అంటే? వారానికి 2 సార్లు కాదు, వారం అంటే 7 రోజులు కాబట్టి 3 సార్లు. మోర్ అంటే ఏంటి? వారానికి సగం చేయండి పోనీ, 3.5 రోజులు 7 రోజులు అంటే 3.5 రోజుల కన్నా ఎక్కువ సార్లు నువ్వు మాంసం తింటే నువ్వు ఎక్కువ తిన్నట్టు లెక్క, అంతే కదా యావరేజ్. ఇప్పుడు మీ లెక్క ఏమైనా ఉంటే చెప్పండి, దాన్నే ఫాలో అవుతాను. 3.5 రోజులలో అంటే కనీసం ఆదివారం వచ్చేటికి తినలేదేట్రా అని ఫీలింగ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఏంటి వారం ఏటి లేదేట్రా, పళ్ళు సలిపెట్టిపోతున్నాయి లేదు అంటే. చిన్న పిల్లలు మీటింగులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వడ్డిస్తుంటే ఏటి మమ్మీ మొక్కలు లేవు, ఆడి ముఖం చూడాలా, ఏం మొక్కలు ఏడు ఊరికే. నీ ఇంట్లో నువ్వు దాచిపెడతావు, దోచిపెడతావు, తెచ్చిపెడతావు, ఆడు బయటకు వచ్చాక లేకపోతే చచ్చిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి బాధ అంతా ఏంటి, బాధ అంతా ఏంటి? చికెను పెట్టాలా. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కువగా ద్రాక్షరసం తాగేవాడితోనూ ఎక్కువగా మాంసం తినేవారితోనైనను సహవాసము చేయకము. క్రైస్తవ సంఘం ఉండొద్దు అని డైరెక్ట్గా బైబిల్ చెప్పింది. క్రైస్తవ సంఘం అని ఎందుకంటున్నాను? అది లేకపోతే సంఘం లేదు. భోజనం పెట్టాలంటే దానిలో ఏం పెట్టాలి? మొక్క లేకపోతే ముద్ద దిగదు. ఏ ఫంక్షన్ అయినా పెట్టండి, వెజిటేరియన్ భోజనం వెజిటేరియనే, మళ్ళీ మొక్కల భోజనాలు ఎప్పుడు కనుక్కుని ఆడికొస్తాడు ఆ రోజు. అరే తినే వాళ్ళతో తిరగద్దురా బాబు, ఫెలోషిప్ జాగ్రత్తరా అని బైబిల్ చెప్తుంటే మనం దానికి ఎడిక్ట్ అయిపోయాం. సరే మీ ఇష్టం, నేనేం చేయను. 25:16 తేనె గురించి బైబిల్ చెప్తుంది. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగము. అంతేగాని పొద్దున్న నిమ్మకాయ 7 నీళ్లు తేనె అనుకుని సీసాలు తాగేవు గనక సత్తావు. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదు. నెక్స్ట్ ప్రాబ్లం వాంతులు. దొరుకుతుంది కదా తినేద్దాం, తాగేద్దాం. ఏంటంటే పొట్ట సన్నగైపోతుంది. అమ్మా తాగేసే తేనెకే నిమ్మకాయకే 7 నీళ్ళకే నీ పొట్టలు సాగిపోయి తగ్గిపోతే ఏమైనా నవ్వు కాదు. దాని తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆ కంట్రోల్స్ ఏమి లేవు. వీడు ఫుల్గా తినేసి పొద్దున్నేమో లిమిట్ తేనె ఏం తాగుతున్నావు? 7 నీళ్ళు నిమ్మకాయ తేనె. మంతిని సత్యనారాయణలాగా అయిపోదాం అనుకుంటున్నావు నువ్వు. నీ వల్ల కాదు. ఎక్కువ తాగితే కక్కుతావు, జాగ్రత్త. దేనికైనా లిమిట్ ఉండాలి. బైబిల్ వార్నింగ్ చెప్తుంది. తినడం గురించే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 23:2 నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. 5 సార్లు తినే ఆ రకమైనటువంటి ప్రజలు ఏ రోజు ఒకడికి బొజ్జలేదు, ఏ రోజుకి ఒకడికి పిక్క సత్తు తగ్గలేదు, మోకాలు నొప్పి లేదు. అసలు ఎవరికి కూడా ఆర్థోపెడిషన్ డాక్టర్లు లేరు ఆ రోజుల్లో. అలాంటి కాలంలో తిన్నారు 5 పూట్ల, ఇబ్బంది లేకుండా బతికారు. ఒబెసిటీ అనేది లేదు. వాళ్ళు కాయ కష్టం చేశారు, చెమటొడ్చారు, ప్రశాంతంగా పనిచేశారు, సంతోషంగా 6:30, 7:30 అయ్యేటికి ఇంటికి వచ్చి వేడివేడి కూడు అలా తిని ఇలా పడుకుని అలా బయటికి వెళ్ళేవాడు, అలా పడుకునేవాడు. తెల్లారు హ్యాపీగా 4 గంటలు లేచి మళ్ళీ పొలానికి వెళ్ళిపోయాడు సర్ది పట్టుకుని. అంత హ్యాపీగా బతికిన రోజులు ఎక్కడా, ఈ రోజులు ఎక్కడా? సరే ఒక్క నిమిషం. తిండిపోతూ అయితే ఏం చేయమన్నాడు? గొంతుకకు కత్తి పెట్టుకొనుము. కత్తి పెట్టుకోండి. కత్తులు కొనుక్కున్నారు కనుక ఆ కత్తులు కాదు, తినడం ఆపమని. కత్తి పెట్టుకోమని అంటే కోసుకునేది చచ్చిపోతారు, అలా కాదు. సో ఎక్కువ తిండి తినేయాలనేటువంటి అపేక్ష కలిగి ఉంటే దానికి నువ్వు కంట్రోల్లో ఉండు. 1 కొరింథీ 6:19, 1 Corinthians 6:19 and 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. బాడీ నీది కాదు, ఎవరిచ్చారు? దేవుడు నీకు ఇచ్చాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేనికి? మీ టెంపుల్ లోపల నివసించే పరిశుద్ధాత్మ దేవునికి నీ బాడీ, అవుటర్ బాడీ ఏంటిది? ఇట్స్ ఎ టెంపుల్. ఓకే. కాబట్టి ఎవడైనా నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? పాడు చేస్తాడు. సో ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది చూసారా, ఏదో ఒకసారి మీరు తడుముకోండి మీ టెంపుల్ని, మీ గుడిని తడుముకోండి. మీ గుడి, మీ బాడీ ఉందా? అది దేవుని దేవాలయం. ఏంటిది? దేవుని దేవాలయం. దీనిలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఇప్పుడు దీనికి మందులు వేస్తున్నారంటే దేనికి వేస్తున్నారు?
టెంపుల్కి మీరు మందులు వేస్తున్నారా? అంటే ఎవరు పాడు చేశారు? నేనే పాడు చేశాను. మీరేనా? ఎందుకు పాడు చేశారు? నిజం చెప్పండి, ఎందుకు పాడైంది? అడ్డమైంది తిని నీ టెంపుల్ నువ్వేం చేసావు? పాడు చేసావు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, ఫస్ట్ ఏం చెప్తాడు? మీరు వెయిట్ తగ్గాలండి. డాక్టర్ గారు నేనేం తినండి, గాలి తప్ప, ఎందుకు ఇలా లాభ అయిపోతానండి? ఊరుకోండి సార్, మీరు ఇప్పటికీ తినేశారు బాగా, మీకు ఇంత డెవలప్ అయిపోయింది. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక మిషన్ ముందు ఉంచోబెడతాడు, ఇలా పట్టుకోమంటుంది. అది సరిగ్గా నిలబడండి, తిన్నగా చూడండి, ఎలా బుర్రలా చూడండి, బిఎంఐ అని ఒకటి వస్తుంది లిస్టు. దానిలోని నీ యాక్చువల్ వయసు 32, ఇప్పుడు నువ్వు ఉన్న వయసు 62. అని నువ్వు 62 సంవత్సరాలలాగా నీ శరీరాన్ని నువ్వు పెంచేసావు. దేనివల్ల పెరిగింది? గాలే. అమ్మ ఈ రోజు నుంచి డైటింగ్ అమ్మ, ఈ ఒక్కసారి ఈ చపాతి తినేసి రేపటి చెయ్యమ్మా అంటది మీ అమ్మ. ఈ ఒక్క పూటకు చపాతి దోపైతే అడిగి ఎన్ని క్యాలరీలు వెళ్ళిపోతాయి? రాత్రి చెప్తావు ఈ రోజు నుంచి నేను స్వీట్లు తిన్నాను, ఈ ఒక్కసారి పాయసం తినే అంటది. ఈ ముద్దులు, ఈ మురిపాలు, ఈ ప్రేమలు ఎక్కడికైనా అమ్మ మాకేం వద్దు తల్లి అన్నాం అనుకోండి, పాస్టర్ గారు మానేశారా? సేవకుడు మా ఇంటికి వచ్చినప్పుడు తినకుండా వెళ్తే మాకు దీవెన ఆగిపోద్దు కదూ అంటే ఇప్పుడు మేమేం చేయాలి? మధ్యప్రదేశాన్ని పెంచి మీకు దీవించి మేము హాస్పిటల్కి వెళ్ళాలి. అల్టిమేట్గా మీరు సుఖంగా ఉండరు, మమ్మల్ని సుఖంగా ఉండండి. ఎవరు దండమదల్లా క్రైస్తవులారా. మొత్తానికి బాధ అంతా ఏంటంటే తిండి, అంతేనా? కొత్త అల్లుడిని మేపినట్టు ఈ తిండి, ఈ ఆలయాన్ని మేపి 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 ఆఖరికి దాన్ని ఏం చేయాలంటే పెరుగుడు విరుగుడు కొరకే అనే సత్యంకి వెళ్ళి కూర్చుంటాం. సరే, ఇంకెందుకు వద్దాం. తిండిపోతు అయితే కత్తి పెట్టుకో, దేవాలయము జాగ్రత్త. రైట్. మొదటి కొరింథీ 10:31 సరిగ్గా అండర్లైన్ చేసుకోండి. ఏదైనా కలర్ పెన్సిల్ ఉంటే రుద్దుకోండి దాన్ని బైబిల్లో. 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను అంటే మీరు ఏ రకంగా బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, ఈవినింగ్ స్నాక్స్ తిన్నా, రాత్రి డిన్నర్ చేసినా, మిడ్ నైట్ దయ్యం తిండి తిన్నా, ఏం చేసినాను? పానము చేసినను. డ్రింకింగ్ ఏది రకాలైన, మీరు కోకోకోలా తాగండి, నిమ్మకాయ జ్యూస్ తాగండి, కొబ్బరి బొండం తాగండి, లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్న బటర్ మిల్క్ తాగండి, ఇంకా లేకపోతే సబ్జా వేడి నీళ్ళు. ఈ మధ్య కొత్త సిద్ధాంతాలు వచ్చినాయి కదా, ఏ సబ్జా గింజలు కాకపోతే చియా సీడ్స్. ఎంత స్పెషల్ పదాలు మారిపోయినాయి. చియా సీడ్స్ ఈ వేసుకుని తాగండి. కానివ్వండి, ఏమి చేసినాను? దేవుని మహిమ కొరకు చేయుడి. ఏం మహిమ కోసం చేయాలి? దేవుని మహిమ కొరకు. అంటే ఇప్పుడు నువ్వు తాగేటప్పుడు దేవుని మహిమ కొరకు అంటే అన్నట్ట స్టైల్గా తాగమనా? సో మీరు గుర్తుపెట్టుకో, నీ బాడీని ఖరాబు చేసి దేవాలయాన్ని పాడు చేయకుండా దేవాలయాన్ని మహిమపరచడం కొరకు చెయ్యాలి. అది దాని అర్థం. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్స్ చూసేశారు కదా, ఇప్పుడు అసలైన విషయంకి వచ్చేస్తాను. మాథ్యూ 4:4 యేసుప్రభు వారు చెప్పిన కండిషన్ చూపిస్తాను. మాథ్యూ 4:4 మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుదురని మనందరికీ తెలియదు. ఇది యేసుప్రభు వారు చెప్పిన మాట కాదు, పాత నిబంధన కాలంలో ప్రభు చెప్పిన మాటే ఇక్కడ చెప్తున్నాడు. మనిషి తిండి వల్ల బతకడు, దేవుని మాట వల్ల బతుకుతాడు. అంటే ఏది ప్రయారిటీ ఇవ్వాలి చెప్పండి? తిండా, వాక్యమా? ఏటో. అందుకే చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాక్యంకి వచ్చిన తర్వాత తిండిట్టేస్తారు. ఎందుకు? పనిలో పని వాక్యం అయిపోద్ది, పనిలో పని వెళ్ళిపోద్ది. నేను విశాఖపట్నం మినిస్ట్రీ ప్రారంభించక మునుపు నేను చాలా చర్చిలకు వెళ్ళి చూసొచ్చాను. చాలా చర్చిల్లో మధ్యాహ్నం సర్వీసు, ఆ తర్వాత లంచ్ ఫాలోస్. చాలామంది నేను అడిగాను, ఎందుకు సార్ భోజనం పెడుతున్నారు అని అంటే, పెడితే ఎక్కువ మంది వస్తారని అన్నారు. ఎక్కువ మంది అంటే దేవుని యొక్క పనిని భోజనంతో పని చేస్తే జాగ్రత్తగా ఉండండి, వాక్యం మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన వాక్యంలో ఒక వచనం తీసుకుని భోజనాలు పెట్టి చాలా చర్చలు. దేవునికి కృప ఏంటంటే ఈ రోజుల్లో ఒక 100 చర్చిలు యావరేజ్గా విశాఖపట్నంలో తీసుకుంటే ఒక్క చర్చిలోనే భోజనాలు పెడుతున్నారు. 99 చర్చిలు సైలెంట్ అయిపోయినాయి, పెట్టడం మానేశారు. ఎందుకంటే చేసేవాడు లేడు, ఇచ్చేవాడు లేడు, మనం జోబులను తెస్తామా? అందుకని పెట్టడం మానేశారు. సరే, యేసుప్రభు వారు ఇంకొక విషయాన్ని కూడా మనకు చెప్పారు. 14వ అధ్యాయము రోమపత్రిక 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. అంటే దేవుని రాజ్యం ఏది కాదు? భోజనము, ఫుడ్, డ్రింక్ ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి, మనిషి రొట్టె వలన కావాలని బతకడు, దేవుని నోటి నుంచి మాట కావాలని చెప్పిన దేవుడు. అదే విషయంలో దేవుని రాజ్యం గురించి మీరు ఆశ కలిగి ఉండాలంటే ఏం చెప్పాల్సి వచ్చింది? మీరు భోజనము పానము గురించి ఇంపార్టెంట్గా వెళ్ళొద్దు. అదే 14:20 చదువునా?
భోజనము నిమిత్తము భోజనం కోసం దేవుని పనిని పాడు చేయకుడి. అంతేకాకుండా అక్కడ వచనం యొక్క అర్థం చెప్పనా, ఒకడు తినటం వలన ఇంకొకడికి అభ్యంతరం కలిగితే అది వానికి పాపమగును. అంటే నేను తినే తిండి, నేను తినే పద్ధతి, నేను తింటున్నటువంటి పదార్థం మరొకడికి అభ్యంతరం అయిందనుకోండి, తింటున్న నాకు అది పాపం, ఫుడ్ పాపం. దేవుని పనిని ఫుడ్ బట్టి చెడిపోకుండా చూసుకోండి. మీరు మీటింగే పెట్టండి, సువార్తే చేయండి, ఇంకేదైనా కార్యక్రమాలు చేయండి, దేవుని పని పాడైపోవడానికి ఫుడ్ కారణం అవుద్ది. కాబట్టి ఫుడ్తో దేవుని పనిని పెట్టే ఏ పనిని కూడా బైబిల్ అంగీకరించదు. అలాగని లేనివాడికి పెట్టద్దని బైబిల్ చెప్పదు. పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా దాని యొక్క పద్ధతి ఏంటో చూసుకుని జ్ఞానంగా పెట్టుకోండి. ఇది ఫుడ్కి సంబంధించిన విషయం. నాకు ఓన్లీ 15 minutes టైం ఉంది, కానీ చెప్పడానికి చాలా డేటా ఉంది ఫుడ్ గురించి. కానీ నోవాహు దినాల్లో ఎలాగుందో ఇప్పుడు పాపులేషన్ అలాగే ఉంది, ఇప్పుడు ఫుడ్ కల్చర్ అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫుడ్ అనేది ఈ రోజుల్లో పెద్ద వ్యాపారం, పెద్ద వినోదం, పెద్ద సామాజిక హోదా. ఇది ఫుడ్ అనేది 3 రకాలు. ఏంటిది? ఫస్ట్ వ్యాపారం, రెండోది వినోదం, మూడోది సామాజికమైనటువంటి హోదా. ఈ మీకు 15 విషయాలు చెప్తాను ఫుడ్ గురించినటువంటి మీరు ఇప్పటివరకు ఆలోచించిన విషయాలు. నెంబర్ 1, ఫుడ్ టూరిజం అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఫుడ్ టూరిజం అంటే ఏంటంటే, పలానా ప్రదేశంలో పలానా ఫుడ్ బాగుంటుంది అని అంటే ఆ తినడం కోసం ఆ ఊరు ప్రయాణం కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం, అది ఫుడ్ టూరిజం. ఎగ్జాంపుల్ ఏంటంటే, పిజ్జా ఏ దేశంలో బాగుంటుందో తెలుసా? ఇటలీ. పిజ్జా తినాలంటే ఇటలీ వెళ్ళాల్సిందే. కాబట్టి జీవితంలో ఒకడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలాగైనా ఇటలీ వెళ్ళి పిజ్జా తినాలా. ఇంకా విషయాలు చెప్పనా? సుషి అనేటువంటి ఒక ఫుడ్ ఉంది, సుషి. జపాన్ వెళ్ళొచ్చారా? వీడియోలు చూసారా? వెరీ గుడ్. సుషి తినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి జపాన్ వెళ్ళి ఏం తినాలి? ఫుడ్. బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచంలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటారు. మనం అక్కడికి వెళ్ళి ఇంగిల్ తిన్నట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడి తింటారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు ఇండస్ట్రీని? దీన్ని ఫుడ్ టూరిజం బాగా డెవలప్ అయింది. నోవో టైంలో కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో కూడా ఇలాంటివి ఏమి ఉంటాయి, రైట్. రెండోది ఫ్యూజన్ ఫుడ్స్ అంటే ఏంటంటే, ఫుడ్ని 2-3 రకాలు కలిపి తయారు చేసి ప్రయోగాలు చేయటం. మీరు బోల్డ్ హోటల్ చూసుంటారు ఫ్యూజన్ ఫుడ్ అని. ఫ్యూజన్ ఫుడ్ అంటే ఏంటంటే, మీరు వంటకాల్లో కలిపి చేసేటువంటి కొన్ని ప్రయోగాలు. మీరు ఇంట్లో కూడా ఆల్రెడీ ఫ్యూజన్ ఫుడ్స్ తయారైపోయి ఉంటాయి. మీరు ఎప్పుడైనా నూడిల్స్ అంటే ఏ దేశానికి ఫుడ్ అది? సరే. పరోటా అంటే ఏ దేశం ఫుడ్డు? ఇండియా. నూడిల్స్ పరోటా అంటే ఏంటి? ఏరానా? నూడిల్స్ పరోటా ఇండో చైనీ. ఇది పిండి, అది పాము, కలిపి పరోటా. ఈ నూడిల్స్ పరోటా అంటే అర్థం ఏంటి? ఫ్యూజన్ ఫుడ్స్ మిక్స్డ్. నోవా కాలం, గుర్తుపెట్టుకోండి. నైస్. చీజ్ అంటే ఏంటి? మనం దొరికేటువంటి జనరల్గా దాని పేరు జున్ను, ఓ పదార్థం. అంటే పంచదార వేస్తే, అది బెల్లం, మిరియాలు ఇవన్నీ వేస్తే, అవి వేయకపోతే అదొక రకమైనటువంటి సాగేటువంటి గుణం కలిగినటువంటి ఒక చీజ్. దానికి మీరు ఇంకేదైనా పేరు పెట్టుకోండి, రైట్. చాయ్ అంటే ఏంటి? టీయా. ఇప్పుడు చీజ్ మసాలా చాయ్ అంటే అదేమో ఘన పదార్థం, ఇదేమో ద్రవ పదార్థం, రెండూ కలిపి గెలకొట్టి నీకు అంటే ఫ్యూజన్ ఫుడ్స్. అదే గిరానియో మొత్తానికి ఇటేటో కలిపితే అది రకరకాలు అవుతుంది, రైట్. 3, మీరు చాక్లెట్ ఎప్పుడైనా తిన్నారా? తీయకుంటుందా, ఉప్పుకుంటుందా? వండర్ఫుల్. కోకో పదార్థంతో చక్కెర కలిపితే దాని నుంచి వచ్చేది చాక్లెట్. కోకో భారతదేశం ఎక్కువ చాక్లెట్స్కి ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా. భారతదేశంలో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కొంత పరివార ప్రాంతాల్లో కోకో చాలా ఎక్కువగా పండుతుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్లో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. కోకో మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చాక్లెట్ దోశ తిన్నారా? మనిషివేనా? చాక్లెట్ ఏటి, దోశ ఏటి? దోశ మన ఆంధ్రలో హక్కు. అలాంటి దోశ మీద చాక్లెట్ వేసి తింటాం ఏంట్రా? చచ్చిపోతుంది ప్రపంచం. ఎంత ఆశ తెలుసా ఈ చాక్లెట్ దోశ అని అంటే, రైట్. 3వది మక్బ్యాంగ్ అనే పదం విన్నారా? మక్బ్యాంగ్
MUKBANG. మక్ బ్యాంగ్ అంటే ఏంటంటే తినే ముందు ఎదురా ఫోను దాని ఫోటోలు తీయడం, తీసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో కెమెరా అక్కడ పెట్టుకుంటాడు, ఇప్పుడు ఇలా పెట్టుకున్నట్టు. ప్లేట్ నిండా ఒక 10 కేజీలు మటను, ఒక 5 కేజీలు చికెను, ఒక 20 కేజీలు అది, ఓ చేప, ఏవో మొత్తాన్ని పెట్టుకుని వీడియో తీస్తూ ఇప్పుడు ఛాలెంజ్ అని మన ముందు తింటూ ఉంటాడు. మనకేమవుతుంటుంది, అన్నీ ఎవడో ఇంత సన్నోడు వీడు ఎలా తినేస్తున్నాడు, వీడు రాత్రికి ఒక కోడి తినేద్దామని నీకు అనిపించింది. ఆ వీడియో అలా ఉంటుంది, ఎలాగైనా కోడి దుమ్ముకున్నది వేద్దాం అన్నట్టు తినిపిస్తారు. అది మక్బ్యాంగ్ అనేటువంటి ఈ లైవ్లో కిలోల కొద్దీ తినడం, వీడియోలు చేయడం, దానికి లక్షల కొద్దీ వ్యూసు, దానివల్ల రెవెన్యూ, దానివల్ల రేపు మళ్ళీ ఆడు ఫోటో చేస్తా, ఆడు మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు, అన్న నువ్వు 20 కేజీలు తినేసావు, ఈసారి 10 కేజీలు బీఫ్ తిను అని అంటే ఆడు స్టార్ట్. ఆ తర్వాత గాడిద మాంసం తిను అంటే అది స్టార్ట్. ఏదైతే ఏంటి చూడటానికి ఎర్రి. సో ఇంకొక విషయం చెప్పాలి, ఫుడ్ వ్లాగింగ్ తెలుసా? బ్లాగింగ్ కాదు, వ్లాగింగ్, వాగింగ్ లాగే. వాగింగ్ అంటే వాగడం, ఫుడ్ వాగింగ్. ఇదేంటంటే కొత్త కొత్త రుచుల్ని రివ్యూలు చేయటం, ప్రచారం చేయటం, ఒక విధంగా ఇది ఉపాధి. ఇప్పుడు ఫుడ్ బ్లాగింగ్ అనేది ఒక డబ్బులు సంపాదించే పెద్ద ఇండస్ట్రీ. ఇన్స్టాగ్రామ్ నిండా ఇదే. మీరు చూడంగానే అనుకుని అది ఎక్కడా అని ఎత్తుక్కుని అది దొరకంగానే ఆ ఊరిలోకి వెళ్తుంటే ట్రైన్ మిస్ అయినా పర్లేదు, ఫ్లైట్ పోయినా పర్లేదు, అది తినాలా. ఎందుకో ఆ ఫుడ్ బ్లాగింగ్ అలా ఉంటుంది. ఆడు కొనే ఆ ఐఫోన్లో కూడా ఒక ఫీచర్ సపరేట్గా ఫుడ్ కోసం ఇచ్చాడు చూసారా, కెమెరా యాప్లో. మీ ఫోన్లో ఫుడ్ తీయటానికి ఒక యాప్ని పెట్టాడంటే మిమ్మల్ని ఎంత ఎడిక్ట్ చేస్తుందో చూడండి. అది ఫుడ్ ఇండస్ట్రీ. తినుట ఏ రోజుల కాలం ఇదే, ఇప్పుడే కాలం 2026, మనం పోయే కాలం. రైట్, ఇంకా విషయం చెప్తాను రండి. మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ. ఈ మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ ఏంటంటే ఇప్పుడు ద్రవంలాగా తాగితే బాగానే ఉంటుంది, దాన్ని జెల్లీలాగా మారుస్తున్నారు, దాన్ని మారుస్తున్నారు. ఈ మధ్య ఎక్కడ పొగలు వస్తున్నాయి చూడండి నోట్లో పెడుతుంటే, అదే నైట్రోజన్ గ్యాస్ వేసి దాన్ని మీకు పెడితే నోట్లో పట్టగానే మంట స్మోక్ బిస్కెట్సు, స్మోక్ ఐస్ క్రీమ్సు, మంటలు వచ్చే కిళ్ళీలు మండిపోతుండే. ఆడలా తీసుకొస్తాడు నోట్లో, మనం అంటే అదో వీడియో. ఏంది అంటే అది నీకు తినాలనిపిస్తుంది, అది ఎగ్జిబిషన్లో పెట్టాడు. ఆ తర్వాత 500 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తిన్నుమా నిన్ను ఎంత రెచ్చగొట్టేస్తున్నారండి. ఈ తిండికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నామండి, ఇది తినాలి అని ఎంత ప్రయత్నం అండి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మీ ఫోన్లు బయటకు తీసి మీ గ్యాలరీ ఓపెన్ చేసి ఎవడి దానిలో ఫుడ్ లేదో చెప్పండి చూద్దాం. ఒక్క ఫోటో ఉండకూడదు. ఫుడ్ దమ్ముంది ఎవరికైనా? ప్రతి ఓడి ఫోటోలో ఆడు తిన్నది, అది ఏ రకమైన ఫుడ్ అయినా ఫోటో తీస్తున్నాడు, ఎక్కడికైనా తీస్తున్నాడు, అది ఉంచుకుంటున్నాడు. ఏమంటే నేను ఒకప్పుడు తిన్నాను చూసుకోవడానికి, మర్చిపోలేకపోతున్నాడు. నోవో తాత ఆ రోజులే. రైట్, తినండి, నేనేమన్నాను సరే. ఈ స్మోక్ బిస్కెట్లు, ఈ రకమైనటువంటి ఫ్రోజన్ ఐటమ్స్, రకరకాల కర్రీ. ఇక తర్వాత ఫుడ్లో కొంచెం రిచ్ ఫ్లేవర్ని పెంచారు. రిచ్ ఫ్లేవర్, బిర్యానీ మీద బంగారం కోటింగ్ అద్దడం, ఐస్ క్రీమ్ మీద సిల్వర్ వేపర్ అద్దడం, బిస్కెట్స్ మీద, కొన్ని ఫుడ్స్ మీద పైన సిల్వర్ స్వీట్స్ మీద మీరు చూస్తున్నారు చూసారా, అది కాస్ట్లీ. నిజానికి ఒక ఆయన అడిగితే 24 క్యారెట్స్ గోల్డ్ అన్నాడు. బాబు మీకు డబ్బులు వస్తున్నాయి కదండి దీనివల్ల అన్నాడు. అంతే. అది ఏంటంటే ఆ మనుషులు ఆ తినే పదార్థాలకు విపరీతమైనటువంటి రేటు రావడం. ఆ సిల్వరు, ఆ గోల్డు ఆ బర్గర్ మీద అంటిస్తే 20 రూపాయల బర్గరు దాని మీద చిన్న రేక్ అంటించాడు అనుకోండి, 2000 మాట్లాడుకుని తినేస్తున్నాం. మంచిది, తినండి. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్తాను. తెల్లవారు లెగిస్తే ఏదో గుక్కుడు నీళ్లు లోపల కడుపులో పడితే కొంచెం ఎనర్జీ వస్తుంది అనడానికి తాగిన కాఫీ నీళ్లు. ఏ నీళ్ళు? అప్పట్లో మనం ఏదో గుక్కుడు కాఫీ నీళ్ళు పోయమ్మా అనుకునేవాళ్ళం కదా. ఆ కాఫీ నీళ్లు ఇప్పుడు కాఫీ ఇండస్ట్రీ. ఆ కాఫీ ఇండస్ట్రీలో సుమారుగా 200 రకాల కాఫీలు 5 రూపాయల నుంచి 8,000 వరకు ఒక కప్పు అమ్ముతున్నారట. జస్ట్ 8,000 బగ్స్ ఇండియన్ రూపీస్ ఒక్క కప్పు కాఫీ. ఎంత గర్వంగా కాఫీ తాగుతామో తెలుసా? స్టార్ బక్స్ అనే ఒక డబ్బా పట్టుకుని, అదొక స్టైలు.
నీలోఫర్ కాఫీ పట్టుకుని టీ పట్టుకుని అదొక ఫోటో ఎంజాయింగ్. ఏం మహిమ. ఓకే, తాగండి. కాఫీ ఇండస్ట్రీ, ఇన్ని రకాల కాఫీలు. రైట్. ఇక మీకు కావియార్ అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? కావియార్ అంటే ఏంటంటే చేప గుడ్లు. ఆ చేప గుడ్లు తినటానికి ఒక కంపెనీ ఉంది. ఆ చేప గుడ్లు ఖరీదు జస్ట్ 4,500, జిఎస్టీ ఎక్స్ట్రా 4,500 చేప గుడ్లు. మనం ఈ ఇంటి దగ్గర బోల్డ్, కానీ ఆ గుడ్లే వేరు. అలాగని చెప్పకపోతే మీరు కొనరు. సో అదొక ఇండస్ట్రీ. వాస్తవానికి ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. హోటల్ ఇండస్ట్రీ ఈ రోజుల్లో మంచి డెవలప్డ్ ఇండస్ట్రీ. హోటల్ ఒకసారి నోటుతానండి. వెరీ గుడ్. హోటల్ 24/7/365 days, ఎనీ టైమ్ ఎనీ ఫుడ్. మొన్న హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్రముఖమైనటువంటి వ్యాపార రెస్టారెంట్స్కి వెళ్ళి వాళ్ళు తీసిన తర్వాత రెడీగా ఫుడ్ వండేసి ప్యాకింగ్ చేసి ఫ్రీజర్లో పెట్టేసి జొమాటోలో ఆర్డర్ రాగానే వేడి చేసి ఇంటికి తోలేస్తున్నాడు. అది లోపల ఎలాగుందో వాళ్ళకి తెలియదు, పంపడం వరకే వాళ్ళ పని. సో కొన్ని వేల హోటల్స్ వీళ్ళని రైడింగ్ జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. రైట్. మిడ్ నైట్ బిర్యానీ మన పాతకాలంలో ఎవరైనా విన్నారయ్యి? అసలు బిర్యానీ పులిహోర అంటేనే ఏదైనా పెళ్ళిళ్ళకి, పెద్దోళ్ళు పెళ్ళికి తినేవాళ్ళం అంతే. ఇప్పుడు అది లేకుండా పెళ్ళి ఉందా? పులిహోర తింటమే చీ. పిల్లలు పసుపుతో ఎవరన్నా పడితే ఇదేంటి మమ్మీ ఇలాగుంది, ఎలా కావాలిడికి? అవి కావాలా, ముక్కలు తగలాలా, అది బిర్యానీ అయ్యాలా, అయితేనే తింటాడు పిల్లలు, లేకపోతే తిండో. రైట్. లేట్ నైట్ ఫుడ్ అలవాటు అయిపోయాం. స్ట్రీట్ ఫుడ్స్ మన దగ్గర కాలనీయే లేపేశారు, మళ్ళీ కడతారట. స్ట్రీట్ ఫుడ్స్ రాత్రి 11:30కి మేము విజయనగరం నుంచి వస్తూ కడుపు చేత పట్టుకుని అన్నం దొరుకుద్దేమో అని ఎత్తుక్కుంటూ వస్తే లాస్ట్కి అక్కడే తినాల్సి వచ్చింది, రోడ్డు మీద. పెద్ద ఇండస్ట్రీ అండి ఇది. ఒక్కొక్క ట్రక్ మీద వాళ్ళు ఎన్ని రకాలు పెడుతున్నారో అది అసలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఆకలి చచ్చిపోయింది. కన్నులతో చూసిన తర్వాత కడుపు తినాలనిపించలే. మరి ఏదైనా తినాలి, తినకపోతే చచ్చిపోతుంది తెల్లారిపటికి అన్నట్టు తినాల్సి వచ్చింది. అలాగని డబ్బులు ఏం తక్కువ కాదండి, అర్ధరేత్రి అవన్నీ ఎక్కువే. ఇప్పుడు ఇంకొక పెద్ద ఇండస్ట్రీ ఏంటి తెలుసా? మెస్ అంటే జల్లిడు కాదు, నువ్వు తిండి తినడానికి పెట్టిన మెస్. నెల్లూరు మెస్సు, విజయవాడ వారి మెస్సు. ఒకసారి మేము బొబ్బిల్లో ఆగి అక్కడ విజయవాడ వారి రాజుల మెస్ అని ఉంది, రాజుల భోజనం హోటల్ అని. మేము ప్రతిసారి ఆ రైల్వే గేట్ పక్క నుంచి రాజుల భోజనం పాకలో పెందుర్తిలో తిన్నాం, ఇక్కడ భలే ఉంటుంది అనుకుని చాలా ఒక రోజు క్రిస్మస్ రోజు ఆకలితో అక్కడికి వెళ్ళాం. వెళ్తే కుర్చీలు వేసాడు, కూర్చోబెట్టా, చేతులు కడుక్కున్నా. ఎంతమంది సార్ అన్నాడు. 5 అన్నాడు. 5 ఏం తింటారు సార్ అండి? మంచి బిర్యానీ పడరా? బిర్యానీ తెచ్చి. అదేంటి ఆడు ఉప్మా ఇస్తున్నట్టు ఇల్లు గిత్తుంటే రాలుతుంది, పొడి రావట్లే, అది ముద్దగా రాలుతుంది. థియేటర్ బిర్యానీ ఎలాగుందని చెప్పి ఇలా మొత్తం వాళ్ళు అబ్బే అస్సలు రుచి లేదు. చికెన్ అంటే అదేం పసుపుగా ఉంది చికెన్, పసుపు కొబ్బరి వేసేసి పసుపుగా. థియేటర్ బాబు ఎలాగుందని ఆయన పిలిచారు. బాబు ఇదే రాజుల భోజనం ఏనండి? అవునండి అని. ఏంటి రాసాంగని? మరి వండినోడు బొబ్బులోడు కదండి అన్నాడు. హోటల్ రాజులే, వంటోడు బొబ్బులోడు. మరి ఇంకా బొబ్బులు భోజనం దొరకాడు, రాజులు ఉంటూ వండుతాడా? డబ్బులు మొత్తం ఇచ్చి వైట్ రైస్ కూడా తినలేకపోయాం సాంబార్తో. అది పరిస్థితి అక్కడ. దాంట్లో ఇంకెప్పుడు ఇలాంటివి చూసి దూరిపోకూడదు. ఎవడన్నా ఉంటే నాకు ముందే చెప్తున్నాను ఆయన, అదే రాజుల భోజనం దూరారు కనుక అక్కడ ఏముంటుందో తెలియదు, చూసుకోండి. ఆ లోపల వండినోడు రాజు ఒక చూసుకోండి. ఈ మధ్య భరత్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, బీచ్ ఫెస్టివల్స్ పెడతాం, తాగండి తినండి మీకు కావాల్సినంత. ఏంటది? మినీ గోవా, బీచ్ మినీ గోవా, విశాఖపట్నం మినీ గోవా 7 పాయింట్లు చూస్తున్నాం, మీరు చక్కగా తినొచ్చు, చక్కగా తాగొచ్చు ఎనీ టైం అన్నాడు ఆయన. మనం ఎన్నుకున్న ప్రతినిధులు మనల్ని ఎంత చక్కటి తిండికి ఆహ్వానిస్తారు. ఎందుకో తెలుసా? ఆఖరి రోజులు ఆయన్ని కూడా వాడుకుంటున్నాడు దేవుడు. చూసుకోండి. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 o'clockకి చేపల కూర విత్ ఇడ్లీ, చికెన్ విత్ పొరోటా, భలే కాంబినేషన్స్ అండి. ఏంటి అన్నీ? ఎర్లీ మార్నింగ్ నిన్ను లేపక మునిపే తిండిని ఇంటికి రెడీ చేస్తాడు. ఇక వెజ్జా నాన్ వెజ్జా చెప్పక్కర్లేదు, మీకు నిజం చెప్తాను వినండి. ఈరోజు లిస్టెడ్ హాస్పిటాలిటీ మార్కెటింగ్ సుమారుగా 6.9 లక్షల కోట్ల ఇండస్ట్రీ ఈరోజు హోటల్ ఇండస్ట్రీ జరుగుతుంది. 2.9 లక్షల కోట్లు జస్ట్ హోటల్ ఇండస్ట్రీ లిస్టింగ్లో ఉంది. యావరేజ్ ప్రాఫిట్ రెవెన్యూ 1.6 lakhs crores.
1.6 లక్షల కోట్ల వ్యాపారం ఈ తిండి మీద జరుగుతుంది. నోవాహు రోజులు అంటారా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? తినుచు ఒక పదం. ఇప్పుడు దాన్ని వివరించుకుంటే ఇంకా అవలే, ఇంకా నాకు 2 పాయింట్లు ఉన్నాయి, గబగబా చెప్పేస్తాను. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. మీరు వంట చెయ్యక్కర్లేదు వదినా, అనయా సామాన్లు ఏం తెచ్చుకోక్కర్లేదు, నెలకి నువ్వు ఫోన్ ఒకటి పెట్టుకుని ఓ 4 యాప్లు పెట్టుకుంటే నీ ఇంటికి తెచ్చిపెట్టేస్తారు. టిఫిన్ దగ్గర నుంచి తెల్లారి పడుకునేంత వరకు నీ ఇష్టం వచ్చిన ఫుడ్ యాప్స్లో. ఏం జరుగుతుంది? డోర్ డెలివరీ, జొమాటో, జొప్టో, స్విగ్గీ, ఇంకా నాకు తెలిసిన ఈ 3, మీకు తెలిసిన ఎన్నోనే చూసుకోండి. ఇన్ని పరిస్థితుల్లో ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్స్లో మీ దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితులు ఎన్నో చూడండి. ఇంకొక ఇండస్ట్రీ చెప్పనా? క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్ అంటే మీరు వండుకోరు, వాడు వండితే ఆడికి వెళ్ళి కూర్చుని బాగుంది అని రివ్యూలు ఇవ్వడం, ఆడు మీకు పంపుతారు. ఇంకొక విషయం చెప్పనా? బ్రాహ్మణ భోజన క్యారియర్, రాజుల భోజన క్యారియర్. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేస్తాయి ఫుడ్, మీరేమీ కంగారు పడక్కర్లేదు. బెండకాయలు మార్కెట్లోకి వెళ్ళి చూడక్కర్లేదు, ఆనపకాయ గోరుగొచ్చక్కర్లేదు. నీ ఇంటికి ఏది కావాలంటే వచ్చేస్తుంది. అన్ని వెరైటీస్తో పాటు ఉడిపి భోజనం కావాలా, రాజుల భోజనం కావాలా, వైశ్య భోజనం కావాలా, అసలు నీకు ఏదైనా అన్నిటి కలిపి కావాలా, నీ ఇష్టమే. ఓకే. ఇంకొక ఇండస్ట్రీ చెప్పనా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. అసలు టిఫిన్లు చేయటం మర్చిపోయారు అమ్మలం. ఏ బడ్డీ కొట్టైనా ఖాళీగా లేదు, చూసుకోండి వెళ్ళి. రోడ్డు మీద ఎంత తిండి అండి, ఎంత మార్కెట్ అండి, ఎన్ని చట్నీలు అండి. ఎవడైనా ఇంతకు మునుపు భోజనాలు పెట్టుకోవాలి, పెళ్ళి అవుతుందంటే 100 మందిని పిలవాలా, 10 మంది వంటోళ్ళని పెట్టాలా, ఇంట్లో వాళ్ళు వంట తెలిసినోడు రావాలా, గొయ్యి తవ్వాలా, గాదిపోయి వేయాలా, కర్రలు కాల్చాలా. ఈ తిప్పలేం లేవు, అంత క్యాటరింగ్, అంత క్యాటరింగ్. ఆర్డర్ తీసుకొని ప్లేట్ ఎంత, లిస్ట్ ఎంత. ఈ మధ్య ఆదిరెడ్డి వారి ఈవెంట్స్, స్వీట్లు ఎన్రా 150 రకాలు, చచ్చిపోడు షుగర్ డాక్టర్ నెట్టాలి పక్కన. బిర్యానీ 30 రకాలు. ఏంటి ఆ ఈవెంట్? ఏంటి లైవ్ ఈవెంట్, మధ్యలో పక్కన మ్యూజిక్, పాటలు పాడుతూ ఉంటాడు. రామ్ మిరియాల ఆయన వస్తాడు మళ్ళీ అక్కడ పాట పాడడానికి. ఏంట్రా నీ ఎర్రి అని అంటే, ఎంత గొప్పగా చేసామో మా పెళ్ళి, 4 రోజులే కాపురం. ఇది మళ్ళీ లాస్ట్లో చెప్తాను, పెళ్లి చేసుకునేటప్పుడు చెప్తాను. రైట్, ఇంకా రండి. ఈ మధ్య ఇంకా గొప్ప విషయం ఏంటంటే తెలుసా? ఫుడ్ ఫెస్టివల్స్. ఫుడ్ బజార్లు తయారైపోయినాయి. పెద్ద పెద్ద లావిష్ ఫుడ్ ఆ బజార్లే కాకుండా గృహ పిండి వంటలు. అంటే ఎవడో చెప్తున్నాడు సెకండ్ వైఫ్స్ అంట ఫుడ్ క్యాంటీన్ పేరు. ఏం పేరు అది అంటే సెకండ్ వైఫ్ అట. మా ఆవిడ తిని చచ్చిపోతున్నావు అందుకని సెకండ్ వైఫ్ తినడానికి వెళ్తాను. సెకండ్ వైఫ్ అంటే ఏంటనుకున్నారు? హోటల్ పేరు. మీరేదో అనుకున్నారు కనుక. ఇంకా విషయం చెప్పనా? ఈ మధ్య ఇంకా బాగా పెరిగిపోయింది ఏంటో తెలుసా? ఆరోగ్య మిల్క్ కాదు, ఆరోగ్య ఫుడ్. అంటే నీ వయసు, నీ బరువు, నీ ఎత్తు, నీ జబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే వండి నీ ఇంటికి సప్లై చేసి పెడతారు. తినేది నువ్వే, వాళ్ళని తిని పెట్టమన్నారు కనుక మీరే తినాలి. మీకు ఫుడ్ వచ్చేస్తుంది. మంతెన గారి ప్యాకేజ్, అదే 4 దొండకాయలు, 2 బెండకాయలు, అవన్నీ కలిపి మంతెన గారి ప్యాకేజ్ నీకు ఇస్తాడు. నువ్వు తిని సావు, సన్నగా అయిపోదు కానీ పొట్ట సరికి పడితే. రైట్. ఈ రకరకాల ఇంకో డౌట్, కొబ్బరి నూనెతో విఆర్కే డైట్. ఏంటి డైట్ మసాలాలు, ఏంటి డైట్ ప్లాన్లు? నిన్ను తినిపించకుండా వాళ్ళు వదలరు, నువ్వు తినకుండా ఊరుకోవు. ఇంకొక మాట చెప్తాను. ఈ మధ్య మనకు ఉండేటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఫుడ్ ఆన్ వీల్స్. ఎయిర్పోర్ట్లో కూడా నీవు కూర్చున్న దగ్గరికి, లాంచ్ దగ్గరికి తీసుకొచ్చి నీకు ఫుడ్ ఇచ్చేస్తాడు. ఆన్ వీల్స్. ట్రైన్లో నువ్వు ఫోన్ చేయి, నువ్వు విశాఖపట్నంలో బుక్ చేయి, తుల్లో నీ ఫుడ్ డెలివరీ. నీకు అసలు తిండికి నువ్వు తిప్పలు పడక్కర్లేదండి. 24 గంటలు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చండి. ఇంత ఇండస్ట్రీకి ప్యారలల్గా మరొక ఇండస్ట్రీ ఉంది. అదేంటో తెలుసా? కల్తీ ఇండస్ట్రీ. కల్తీ. ఎంత ఫుడ్ ఒరిజినల్గా దొరుకుతుందో అంత కల్తీ మనం తినేస్తున్నాం. నిజానికి ఫుడ్ తింటున్నామా కల్తీ తింటున్నామో అసలు ఎవరికి అర్థమే కావట్లా. కానీ తిండి మాత్రం తింటగానే ఉండలే. ఒక్క నిమిషం ఆలోచించండి. యేసు ప్రభు రాకడం ముందు కూడా ఇలాగే జరుగుద్దని ఉంది. అంటే ఇప్పుడు ఇంచుమించు మనం ఏదైనా మిస్ అయ్యామా? తిండి ఫుల్గా తింటున్నాం కదా, ఎవడు దేనికి రాజీ పట్టలేదు కదా, ఇది దొరకలేదు అనే చింత కూడా నీకు లేదు కదా. ఎవరినైనా పక్కన అడుగు, ఆడు నీకు తినని వెరైటీ చెప్తాడు. అసలు ఆ తిండికి పేర్లు మనకు తెలియదు, ఆ ఫుడ్ రకాలు మనకు తెలియదు, దాని లోపల ఏం పెడుతున్నాడో తెలియదు. అది తింటే మాత్రం వేరే లెవెల్ అంట. అదేంటో ఏం లెవెల్? వేరే లెవెల్.
మీ అమ్మగారి చేతి వంట రుచి చూస్తే అది వేరే లెవెల్. మీరు చెప్పేదేం వేరే లెవెల్, చెత్త లెవెల్. ఎందుకు ఇంత దాసులం అయిపోతున్నాం? ప్రభువు రాకడ ముందు మనుషులు ఈ రకమైన బలహీనతలకు ఎడిక్ట్ అవుతారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇదే సూచన నోవహు కాలంలో అంత కోట్ల ప్రజలు దాసులై తిండికి కక్కుర్తిపడి ఏ రకమైన తిండి అయినా తిని, ఆఖరికి ఎప్స్టీన్ ఫైల్స్లో మీరు చూసినటువంటిది మనుషులను చంపి వాళ్ళని మాంసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మూలుగలను కూడా విడిచిపెట్టకుండా వాటితో వాళ్ళు బర్గర్లు చేసి మనుషులు ధనవంతులైనటువంటి వారు వాటిని తిన్నారు అని ఎప్స్టీన్ ఫైల్స్లో ఇప్పుడు మనం చదివినటువంటి రుజువులు. ఎక్కడో ఆటవిక జంతువులు, ఆటవిక జాతులైనటువంటి క్యానిబాల్స్ అంటే మా నరమాంస భక్షులు ఉన్నారని విన్నాం, కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆ దీవిలో మనుషుల ఆహారాన్ని వాళ్ళు తిని ఈరోజు పెద్దలైనటువంటి వారు యవ్వనంగా ఉండడానికి, ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి, వారి వయస్సులను తగ్గిపోయేలాగా చూపించుకోవటానికి వాటిని తినటానికి అక్కడ చేరారు అని ప్రపంచం నివ్విరిపోయే ఆ రెవల్యూషన్స్ ఈరోజు కాలంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు రాకడ ముందు తిండికి ఎంత ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు దీనికి లేవా అని, నువ్వు దీనిలో లేవా, నువ్వు దీనికి బానిసవు కాదా, ఇది లేకపోతే నీకు నొప్పి అనిపించట్లేదా, ఇది కరువు అయిందని నీకు దుఃఖం కలగలేదా, తిన్నంత కాలం తిని ఇప్పటికీ పళ్ళు ఊడిపోతున్నా కట్టించుకుని తిని దాన్ని ఏ రకంగా అయినా తిని మొత్తానికి తిన్నామో అనే తృప్తికి చచ్చిపోదామంటే ఆఖరికి ఆయన అన్నాడు, ఆరోగ్యంలో ఏమీ తినకుండా 70-80 సంవత్సరాలు బతకడం అవసరమా? కావాల్సినవన్నీ దిమ్మాదిరా తిని 30 సంవత్సరాలు చచ్చిపోతే ఏమవుద్దని. నిజమే, ఎవరి లాజిక్ అడుకుంది, కానీ తిన్నే ప్రభు రాకడ సూచనని ఈ రాత్రి నీకు అర్థమైంది కదా. చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, హోటల్ అమ్మడి తిరక్కండి, ఇష్టానుసారం తినకండి. మీరు తిని ప్రభు రాకడికి తొందరగా వచ్చేయమని మీరు ఇబ్బంది పెట్టకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,